ఎన్నో ఆశలు, ఎన్నో ఆకాంక్షలు, ఎన్నో కలలు, భవిష్యత్తు మీద, కెరీర్ మీద రకరకాల అంచనాలతో ఎన్నో కష్టాలకు వచ్చి నష్టాలకు వచ్చి సప్త సముద్రాలు దాటి వెళ్తారు మనవాళ్ళు. భారతీయులు వెళ్తారు, మన తెలుగు వాళ్ళు వెళ్తారు కదా. మనం తెలుగు వాళ్ళ గురించి మాట్లాడుకుంటాం, కానీ ఎన్ఆర్ఐస్ అంటే నాన్ రెసిడెంట్ ఇండియన్స్. సో వెళ్తారు భారతదేశం నుంచి చాలామంది, లక్షల మంది వెళ్తారు ఎవ్రీ ఇయర్ అమెరికాకి. అందులో చదువుకోవడానికి వెళ్ళేవాళ్ళు ఉంటారు, ఉద్యోగాల కోసం వెళ్ళేవాళ్ళు ఉంటారు. చాలా రష్ ఉంటుంది, నో డౌట్. ఆ మేరకు ఇప్పటి వరకు అమెరికా భారతదేశానికి స్వర్గధామంలా లేదా అంటే ఉంది, నో డౌట్. ఖచ్చితంగా మన వాళ్ళకి, మన పిల్లలు అక్కడికి వెళ్ళి చదువుకోవడము, చదువుకున్న తర్వాత మంచి ఉద్యోగాలు చేసుకోవడము, బాగా సెటిల్ అవ్వడము, డాలర్ డ్రీమ్స్. అక్కడ $1 సంపాదిస్తే మన ఇండియన్ కరెన్సీలో అది 87 రూపాయలు ఉన్నట్టుంది. సో ఇదంతా కూడా చాలా ఒక రకంగా డాలర్ డ్రీమ్స్ అనే మనం చెప్పుకుంటాం దాన్ని. అంత మాత్రాన మనం ఏదో అమెరికాని దోచేసుకుని తినేసుకుని బతికేసుకుంటున్నామని కాదు కదా. అక్కడ వాళ్ళు మన కోసం వెంపర్లాడతారు. అక్కడ కంపెనీలు కానీ లేకపోతే అక్కడ ఇన్వెస్టర్లు కానీ మన పిల్లల కోసం వెంటబడతారు. ఎందుకంటే మనం చీప్గా దొరుకుతాం కాబట్టి. పైగా మనం గడియారం చూడకుండా పనిచేస్తారు మన వాళ్ళు. అది ఇండియాలో పనిచేసినా, అమెరికాలో పనిచేసినా, ఇంకెక్కడ పనిచేసినా గడియారం చూడకుండా అహరహం శ్రమిస్తారు. ఎందుకంటే $4 దాచుకోవాలి, సేవింగ్స్ మెంటాలిటీ ఎక్కువ. 2012లో ప్రపంచమంతా రెసెషన్లో నాశనమైపోతే భారతదేశం కానీ భారతీయులు కానీ కాస్త హ్యాపీగా ఉన్నారు. కనీసం కష్టాలు రాకుండా చూసుకోగలిగారు. ఎందుకంటే ఆ పొదుపు మనస్తత్వం ఉండడం వల్ల. అప్పటి రెసెషన్ ఒకసారి గుర్తు చేసుకుంటే అమెరికాలో చాలామంది ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు కానీ స్వయంగా అమెరికన్స్ కానీ ఇల్లు అద్దెలు కట్టలేక లేకపోతే మెయింటెనెన్స్ కట్టలేక కార్లలోనే పడుకున్నారు రెసెషన్లో. ఉద్యోగాలు ఊడిపోయి వేల మంది. కానీ మన వాళ్ళు చాలామంది చాలా తక్కువ అట్లాంటి రోడ్డున పడిన పరిస్థితి. ఎందుకంటే ఇంతో అంతో దాచుకున్న సొమ్ములు ఉన్నాయి కాబట్టి కొంత వాటితో మేనేజ్ చేయగలిగారు. ఫర్ దట్ మ్యాటర్ మన కరోనా టైమ్స్లో కూడా అదే పరిస్థితి. ఇదంతా ఎందుకు చేయగలిగారు అని అంటే కష్టపడతారు. వాళ్ళకి గంటకు $100 ఇస్తే అమెరికన్స్కి మన వాళ్ళు $60, $50కి కూడా పని చేసేస్తారు. ఒక షిఫ్ట్ ఆ ఉద్యోగం చేసి ఇంకో షిఫ్ట్ ఇంకో పని చేసుకుంటారు, లేదా అక్కడే రెండో షిఫ్ట్ చేస్తారు. కంపెనీ కోసం కష్టపడతారు. సో ఈ సిచ్యువేషన్లో అలాగే అమెరికన్ కంపెనీలు భారతదేశంలో వాటి బ్రాంచ్లు పెట్టినా లేకపోతే ఇక్కడ కంపెనీలు పెట్టినా ఎందుకు పెడతాయంటే ఇక్కడ మ్యాన్ పవర్ చీప్గా దొరుకుతుంది కాబట్టి, లేబర్ చీప్గా దొరుకుతారు కాబట్టి, తక్కువ జీతాలకు దొరుకుతారు కాబట్టి ఇక్కడ పెడతారు. మన మీద ప్రేమతో ఏం పెట్టరు. కాకపోతే అదొక విన్ సిచ్యువేషన్. వాళ్ళు మనం చీప్గా దొరుకుతామని మన కోసం పెడతారు. మనకి డాలర్స్ సంపాదించుకుంటాము, ఉద్యోగాలు ఇక్కడ లేవు కాబట్టి అక్కడ ఉద్యోగాలు దొరుకుతాయని మన వాళ్ళు వెళ్తారు. పైగా అమెరికాలో చదువుకుంటే కాస్త ఇది వేరు. నిజానికి అవునన్నా కాదన్నా అమెరికా ఇది అమెరికా. అక్కడ చదువుకుంటే ఇంకెక్కడైనా ఉద్యోగాలు వస్తాయి. అమెరికాలో అయినా రావచ్చు, వేరే దేశాల్లో రావచ్చు, లేదా ఇండియాకి తిరిగి వచ్చినా కూడా ప్రయారిటీ ఉంటుందని అక్కడికి వెళ్ళి చదువుతారు. ఊరికినే చదువు చెప్తున్నారా? ఊరికినే చెప్పట్లేదు కదా. అమెరికా యూనివర్సిటీలు లక్షలు వసూలు చేసి ఫీజులు తీసుకుని చెప్తున్నారు. ట్రంప్ ఆయన ఇంట్లోంచి తీసుకొచ్చి సంపాదించేం పెట్టట్లా మనకి. అరే వచ్చిన దగ్గర నుంచి ఇండియా మీద పడ్డాడు. ఏందో ఆయన బాధ ఏంటో, ఆయన ఏడుపు ఏంటో అర్థం కాదు. ఎంతసేపు ఇండియన్స్ మన స్టూడెంట్స్ మీద, మన పిల్లల మీద, మన ఉద్యోగుల మీద. ఏంటి అక్కడ అమెరికాలో భారతీయ విద్యార్థులు లేకపోతే, భారతీయ ఉద్యోగులు లేకపోతే ఒకసారి ఊహించుకోమనండి. నిజానికి అక్కడ ఉద్యోగాలు చేసేవాళ్లే ఉంటే, ఒళ్ళు దాచుకోకుండా ఉద్యోగాలు చేసేవాళ్లే ఉంటే అమెరికన్లు, భారతీయుల అవసరం ఏముంది అక్కడ? ఇవాళ గూగుల్ CEO ఇండియన్, మైక్రోసాఫ్ట్ CEO ఇండియన్, తెలుగువాడు ఎక్కువ మాట్లాడితే. ఇలా చాలా ఆల్మోస్ట్
60-70% అమెరికన్ కంపెనీలకు సిఈఓలు మన వాళ్ళు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, సౌత్ ఇండియన్స్ ఉన్నారు, ఇండియన్స్. సరే తెలుగు వాళ్ళు సౌత్ ఇండియన్స్ ఇవన్నీ ఎందుకు, ఇండియన్స్ ఉన్నారు. ఎందుకున్నారు? ఊరికనే ఏమైనా పదవులు కొనుక్కున్నారు? అక్కడ లేదు కదా. ఎంతో కష్టపడి తమ మేధోశక్తిని అంతా కరిగించి ఆ స్థాయికి వెళ్ళారు. ఇవాళ మైక్రోసాఫ్ట్ ఆ స్థాయికి వచ్చిందంటే సత్యనాదెళ్ళు ఎంత కష్టపడితే వచ్చింది, సుందర్ పిచ్చై ఎంత కష్టపడితే గూగుల్ ఆ సంస్థ అక్కడ ఆ స్థాయికి వచ్చింది. ఊరికనే సీఈఓ పోస్ట్ ఇచ్చేస్తారా? బిల్ గేట్స్ అంత కష్టపడి పెట్టిన కంపెనీని సీఈఓగా సత్యనాదెళ్ళని చేసేస్తాడా? వచ్చేసి టెక్ కంపెనీలు, అమెరికన్ టెక్ కంపెనీలు ఎవరు ఇండియన్స్కి ఉద్యోగాలు ఇవ్వద్దు, అమెరికన్లకే ఇవ్వాలి, పెట్టుబడులు వేరే దేశాల్లో పెట్టుబడులు పెట్టొద్దు, ఏదో ఈయన సొంత సొమ్ము పెట్టినట్టు, లేకపోతే వాళ్ళ ఆవిడను వాళ్ళ కూతురు సంపాదించి ఇచ్చిన సొమ్ములన్నీ మనకు దోచిపెడుతున్నట్టు మాట చాలా చాలా బాధగా ఉంటుంది మన వాళ్ళకి. ఎందుకంటే కష్టపడి ఇక్కడ తిండి తినకుండా రెక్కలు ముక్కలు చేసుకుని పిల్లల్ని అక్కడికి పంపిస్తుంటే తీసేసినట్టు మాట్లాడుతున్న పరిస్థితి. ఎందుకు ఈ సిచ్యువేషన్ వచ్చింది? ఏంటి ట్రంప్ ఎందుకు ఇలా చేస్తున్నాడు? నిజంగానే మన వాళ్ళు బరువు అయ్యారా అక్కడ, లేకపోతే ఒక విద్వేషపూరితమైన రాజకీయాలు చేస్తున్నాడా, సెంటిమెంట్ రాజకీయాలు చేస్తున్నాడా, లేకపోతే అమెరికన్లను పూర్తిగా పోలరైజ్ చేయడానికి చేస్తున్నాడా, లేకపోతే ఆయన మీద ఈ మధ్య సెక్స్ స్కాండల్స్ చాలా వస్తున్నాయి, అసలు విపరీతమైన వ్యతిరేకత వస్తుంది. ఇలాంటి రోగ్న మనం ఎన్నుకున్నది అనే ఒక ద్వేషం జనంలో పెరుగుతుంది, వ్యతిరేకత విపరీతంగా పెరుగుతుంది. అన్ని స్కాండల్సే. సో దాని నుంచి బయటపడడం కోసం, డైవర్ట్ చేయడం కోసం ఏమైనా ఇలాంటివి వదులుతున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతున్న మాటలు, తీసుకుంటున్న నిర్ణయాలు ఇవన్నీ చాలా రకాల ఇబ్బందులుగా ఉన్నాయి. ప్రత్యేకించి మన వాళ్ళకి, మన పిల్లలకి, మన వాళ్ళు అక్కడ ఎవరైతే ఉద్యోగాలు చేస్తున్నారో వాళ్ళకి కానీ, లేకపోతే వ్యాపారాలు చేసే వాళ్ళకి కానీ, లేకపోతే అమెరికా కంపెనీలు ఇక్కడ మన దగ్గర పెట్టుబడులు పెట్టడం కానీ, ఇటువంటి వాటన్నిటిని టార్గెట్ చేస్తూ ట్రంప్ మాట్లాడుతున్న పరిస్థితి చూస్తున్నాం. దీని మీద మనతో మాట్లాడడానికి రాజకీయ విశ్లేషకులు మామిడి గిరిధర్ గారు, అలాగే మరో విశ్లేషకులు ఫోరం ఫర్ లిబర్టీ వ్యవస్థాపకులు నల్లమోతు చక్రవర్తి గారు మనతో చర్చలో ఉన్నారు. మరి కాసేపట్లో ఫౌండర్, చైర్మన్, గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ కలవల విశ్వేశ్వరరెడ్డి గారు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా చక్రవర్తి గారు నమస్తే అండి. నమస్కారం వెంకటేష్ గారు. బాగున్నాను సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చక్రవర్తి గారు, ఇక్కడ 4 టాపిక్స్గా తీసుకుంటున్నాను నేను ఇవాళ ఈ ఇష్యూని, ట్రంప్ మాట్లాడుతున్న మాటల్ని. అందులో మొదటిది ఉద్యోగాలు, అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న మన వాళ్ళని టార్గెట్ చేస్తున్న వ్యవహారం, నిన్న మాట్లాడిన మాటలు, ఏది వాషింగ్టన్ డీసీలో జరిగిన ఏఐ సమ్మిట్లో ఆయన మాట్లాడిన మాటల్లో మొదటిది ఉద్యోగాలు. మన వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వద్దు అని టెక్ కంపెనీలని ఆయన రిక్వెస్ట్ చేశాడో ఆదేశించాడో నాకు అర్థం కాలేదు, కానీ కొంచెం గట్టిగానే మాట్లాడాడు. రెండవది, భారతదేశంలో పెట్టుబడులు పెట్టొద్దు టెక్ కంపెనీలు, గ్లోబల్ మైండ్ సెట్ని నుంచి బయటికి రావాలి అని చెప్పి మాట్లాడిన మాట రెండవది. మూడవది H1B వీసాలు, పిల్లలకి ఇచ్చే H1B వీసాల మీద విపరీతమైన ఆంక్షలు పెట్టడము, వాళ్ళ జీతము, వాళ్ళ ఉద్యోగ హోదా వీటిని బట్టి ఇస్తామని చెప్పడం మూడవది. నాలుగవది, గ్రీన్ కార్డుకి మొత్తానికే ఎసరు పెట్టిన పరిస్థితి కనబడుతోంది. సో ఈ 4 స్టెప్స్లో మనం చూద్దాము. ముందుగా ఉద్యోగాలు, ఇది చాలా పెద్ద ఒక డ్రీమ్. మన వాళ్ళు లక్షల పోసి ఖర్చు పెట్టి ఇక్కడ చదువుకున్నారు, ఫ్రీగా చదివించలేదు వాళ్ళు అక్కడ యూనివర్సిటీలు. దాన్ని ఆయన ఎందుకు మన వాళ్ళని అంత తక్కువ చేసి మాట్లాడాడు అనుకోవాలి? ఏంటి ఆయన ఉద్దేశం ఏంటి? ఓకే, మొదటి విషయం, ట్రంప్ మన భారతీయులు ఒక్కరినే నేరో డౌన్ చేసి మన ఒక్కరినే విమర్శించడం కాదు, అందరి మీద నోరు పారేసుకుంటున్నాడు. కెనడా వాళ్ళ మీద ఇట్లాగే దురుసుగా మాట్లాడాడు. కెనడా అమెరికాలో ఒక రాష్ట్రం కావాలి అన్నాడు. గ్రీన్లాండ్ గురించి అట్లాగే మాట్లాడాడు, మేము గ్రీన్లాండ్ కలిపేసుకుంటాం అన్నాడు. ఇతర యూరోపియన్ దేశాలు, నేటో దేశాలు, ఒక పక్క రష్యాతో వాళ్ళు పడుతున్న గొడవలు, పోరాటాలు జరుగుతున్నాయి, వాళ్ళని అట్లాగే మాట్లాడాడు. కాబట్టి అతని పద్ధతి అది, అతని పర్సనాలిటీ అది.
దాన్ని ఇప్పుడు మనం అది దురదృష్టం. సరే, ఈ రోజు ప్రపంచంలో ఒక శక్తివంతమైన దేశానికి అధ్యక్షుడు అయి ఉండి అంత నోటి దురుసున్న వ్యక్తి ఆ దేశానికి అధ్యక్షుడు కావటం దురదృష్టం. కాకపోతే మనం ప్రత్యేకంగా మన మీద అంత పెద్ద చేసిందని మనం భావించకూడదు, ఎందుకంటే చైనాను కూడా అట్లాగే మాట్లాడాడు. అయితే ఉద్యోగాలు విషయంలో మాత్రం ఇది భారతదేశానికి కొంత ఇబ్బంది కలిగించే విషయం. ఎందుకంటే చాలా మంది భారతీయులు, 10 లక్షల భారతీయులు ఈరోజు అమెరికాలో ఉన్నారు. ఐ థింక్ నియర్లీ 5 మిలియన్ ఇస్ ద నెంబర్. ఐ హెడ్ 5 మిలియన్ అంటే 50 లక్షలు. వాళ్ళందరూ అక్కడ పనిచేస్తున్నారు. ప్రతి సంవత్సరం H1B ఇస్తే అందులో H1B వీసాలు ఇస్తే దాంట్లో దాదాపు 75% భారతీయులే వెళ్ళేది. దీనివల్ల అమెరికాకు అపారమైన లాభం జరిగింది. ఏ విధంగా, ఈరోజు మీరు ప్రపంచంలో ఏ దేశం తీసుకున్నా, ఒకప్పుడు కేవలం మనం ఒక 25-30 సంవత్సరాల క్రితం కనుక వెనక్కి వెళ్ళి కనుక చూసుకుంటే జపాన్ గురించి చాలా మాట్లాడేవాళ్ళు, చైనా గురించి చాలా మాట్లాడేవాళ్ళు. ఇన్ని మాటలు ఏది అభివృద్ధి చెందుతుంది, ఒక విప్లవం వస్తుంది, టెక్నాలజీ విప్లవం చైనాలో కానీ జపాన్లో కానీ అన్న మాటలు వినిపించేది. మనం 25 సంవత్సరాలు దాటిన తర్వాత చూసుకుంటే ఈరోజు అమెరికా ప్రపంచంలోనే నెంబర్ 1. దానికి కారణం వాళ్ళ డైనమిక్ లేబర్ ఫోర్స్. అంటే ఇప్పుడు ఒక గూగుల్ అనే సంస్థను మీరు స్థాపించారు, మీరు చాలా వేగంగా దాన్ని విస్తరించాలి. వేలాది ఉద్యోగులు కావాలి, నిపుణులు కావాలి, మీకు అమెరికాలో దొరకట్లేరు. ఏమంటే ఇతర దేశాల నుంచి H1Bలో స్టూడెంట్ వీసాల మీద వచ్చిన వాళ్ళని ఉద్యోగాలు పెట్టుకునే అవకాశం ఉండేసరికి పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి అమెరికాలో ఈ కంపెనీలు. ఈరోజు ప్రపంచంలోని అతిపెద్ద కంపెనీలు, యాపిల్ తీసుకోండి, అమెజాన్ తీసుకోండి, ఫేస్బుక్ తీసుకోండి, మైక్రోసాఫ్ట్ తీసుకోండి, గూగుల్ తీసుకోండి, టెస్లా తీసుకోండి, ఇట్లా లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాయి. ఇవాళ ప్రపంచంలో అతిపెద్ద సంస్థలు అవి. ఎన్విడియా అనే సంస్థ అనే కంపెనీ ఈరోజు క్లోజ్ టు భారతదేశ జీడిపి, అంటే మొత్తం భారతదేశ ఉత్పత్తి $4 ట్రిలియన్. ఆ కంపెనీ మార్కెట్ క్యాప్ ఈరోజు $4 ట్రిలియన్ టచ్ కాబోతుంది. కాబట్టి అమెరికా విపరీతంగా లాభం పొందింది. మరి చైనా కానీ జపాన్ కానీ మీకు ఇదే తరహా ఇన్నోవేషన్ ఇంగ్లాండ్, యూకేలో కానివ్వండి, జర్మనీలో కానీ మనకు కనిపించదు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఇంత ఉదారమైన ఇమిగ్రేషన్ విధానం లేదు. ఇది అమెరికా ప్రపంచాన్ని నేర్పించింది. మీ సరిహద్దులు ఓపెన్ పెట్టుకొని గూడ్స్ స్వేచ్ఛగా, ఫ్రీ ట్రేడ్, ఇంపోర్ట్లు, ఎగుమతులు దిగుమతులు స్వేచ్ఛగా చేసుకుని కంపెనీలకు అవసరం ఉన్న ఉద్యోగులు స్వేచ్ఛగా. ఇప్పుడు అమెరికాలో ఉద్యోగులు దొరికితే ఎందుకు పెట్టుకోరు? వాళ్ళకేమి పిచ్చా వేరే దేశానికి పోయి బతినాడుకొని ఇంగ్లీష్ సరిగ్గా మాట్లాడటం రాని వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలను పెట్టుకోవడానికి? అక్కడ దొరకనే కదా విదేశాలకు వెళ్ళింది. దానివల్ల వాళ్ళు వ్యాపారం విస్తరించాలి, చాలా లాభం పొందారు. మరి ట్రంప్ ఎందుకు చేస్తున్నాడు అనేది మీరు ప్రశ్న. ట్రంప్ ఎందుకు చేస్తున్నా అంటే అగైన్ రాజకీయాలు, ప్రజాస్వామ్యం, మన ఉద్యోగాలు వేరే వాళ్ళు ఎత్తుకపోతున్నారంటే ప్రజల్లో ఒక రకమైన వచ్చింది. ఇప్పుడు అమెరికన్స్ కు రావాల్సిన ఉద్యోగాలు ఇండియన్స్ తీసుకెళ్తున్నారంటే ఇట్ సౌండ్స్ అన్ ఎమోషనల్ కార్డ్. కానీ చాలా మంది ప్రశ్నించేది ఏంటంటే అమెరికాలో నిరుద్యోగం అతి తక్కువ 4-5% ఉంది. 4-5% ఉద్యోగం ఉన్నప్పుడు వేరే వాళ్ళు ఉద్యోగాలు తీసుకుపోతున్నారు అనుకోవటం మూర్ఖత్వం అవుతుంది. ఒకప్పుడు ఉద్యోగాలు అంటే మెక్సికో నుంచో ఎక్కడి నుంచో చిన్న ఉద్యోగాలు చేసుకోవడానికి వస్తే ఉద్యోగాలు పోయాయి అనుకోవచ్చు. ఏమో హై ఎండ్ జాబ్స్, స్కిల్డ్ పర్సనల్ దొరక్క చేసేది. కాబట్టి ఇది పూర్తిగా ట్రంప్ మూర్ఖత్వం. అతను ఒక వ్యాపారవేత్త అయి ఉండి ఆర్థిక శాస్త్రంలో ఓనమాలు కూడా తెలియకపోవటం మన దురదృష్టం. అదే కదా కర్మ. అలాంటి వాళ్ళు వ్యాపారాలు చేస్తే అలాగే ఉంటుంది. రైట్, ఒక్క నిమిషం చక్రవర్తి గారు. గిరిధర్ గారు నమస్తే అండి. నమస్తే వెంకటకృష్ణ గారు, మీకు మీ ప్రేక్షకులకు మన కో ప్యానలిస్ట్ కి అందరికీ నా నమస్కారాలండి. గిరిధర్ గారు, ఇక్కడ పని చాలా నిజంగానే చక్రవర్తి గారు చెప్పినట్టుగానే అతను అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి, బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి అన్ని దేశాల మీద నోరు బారేసుకుంటున్నాడు. అది నోరు బారేసుకుంటున్నాడు అని మనం అనుకున్నాం. ఒక అమెరికా అధ్యక్షుడిగా అది బాధ్యతారాహిత్యమైన పనితీరే. కానీ దురదృష్టవశాత్తు అందరికీ అది పెద్దన్న అనే ఒక పేరుంది కదా. సో ఇక్కడ ఆయన చాలా క్లియర్గా గూగుల్, మైక్రోసాఫ్ట్ లాంటి టెక్ కంపెనీలు భారతీయులను నియమించుకోవడం ఆపి అమెరికన్లపై దృష్టి పెట్టాలని అన్నారు. భారతీయులు అనే పదం పర్టికులర్గా వాడాడు. అంటే ఎందుకో మనల్ని ఎందుకు టార్గెట్ చేశాడు అనేది కొంత ఆసక్తికరమైన విషయం ఒకటి. రెండోది, ఇప్పటికే బాధపడుతున్నాం, మనం ఏదో వలసతో నష్టపోతున్నాం మనం. అది వాళ్ళు లాభపడుతున్నారు అక్కడ అమెరికన్ కంట్రీ. సో ఆయన అన్న మాటని మీరు ఎలా విశ్లేషిస్తారు? చూడండి, ఒక విషయం, అమెరికాలో ఇంతవరకు కూడా ఇందాక చక్రవర్తి గారు చెప్పినట్లు విదేశాల నుంచి వచ్చినటువంటి టాలెంట్ ఆధారంగా దేశం చాలా పురోగతి చెందింది.
లేబర్ కావచ్చు, లేదా టెక్నాలజీ పరంగా కావచ్చు, మేధో పరంగా కావచ్చు. మన డాక్టర్లు వెళ్ళారు అక్కడికి, ఎన్నో విధాలుగా విదేశాల నుంచి వాళ్ళు తెచ్చుకున్నారు. వాళ్ళు జపనీస్ చాలా మంది వెళ్ళి అక్కడ పనిచేశారు, జ్యూస్ వెళ్ళారు. ఇన్ఫాక్ట్ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి బిగ్గెస్ట్ ఇన్వెస్టర్స్ మనకు రాక్ ఫెల్లర్ కానీ, బ్లాక్ రాక్ కానీ, మనకు రిచ్ చైల్డ్ కానీ, జార్జ్ సోరోస్ కానీ, ఇటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు జ్యూస్ వాళ్ళు. కాబట్టి వేరే దేశాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే అక్కడ ఆ దేశాన్ని నిలబెట్టారు. ఇన్ఫాక్ట్ నిజంగా చెప్పాలంటే ఆ దేశం ఒరిజినల్ గా రెడ్ ఇండియన్స్, అది రెడ్ ఇండియన్స్ ని కంప్లీట్ గా సర్వనాశనం చేసి యూరోపియన్స్, ఇతరత్ర దేశాల నుంచి, ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళు, ఏషియా నుంచి వచ్చిన వాళ్ళు ఆ దేశాన్ని కబ్జా చేసుకున్నారు. కాబట్టి ఆ దేశం అన్నదే విదేశాల నుంచి వచ్చిన వాళ్ళతోటి నడిచినటువంటి ఆ దేశమే ఒక వలసవాద దేశం. కరెక్ట్, అబ్సల్యూట్లీ. కాబట్టి దానికి టాలెంట్ వస్తేనే ఆ దేశం నడుస్తుంది. కానీ క్రమేపీ ఏమైందంటే పాలిటిక్స్ ఎప్పుడైతే మనకు టేక్ ఓవర్ చేసినాయో, పాలిటిక్స్ వచ్చేసరికి ఓటు బ్యాంక్ రాజకీయాలు, మన దేశంలో ఎలా ఓటు బ్యాంక్ రాజకీయాలు ఉన్నాయో ఆ దేశంలో కూడా ఓటు బ్యాంక్ రాజకీయాలు పైచేయి అయినాయి. మనం చూస్తే కనుక ఈయనని గెలిపించినటువంటి సపోర్ట్ బేస్ ఎవరైతే ఉన్నారో దాన్ని బాగా అని పిలుస్తారు, మేక్ అమెరికా గ్రేట్ అగైన్. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అక్కడ తెల్ల జాతికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రమేపీ ఉద్యోగాలు కోల్పోయారు. దీనికి కారణాలు చాలా ఉన్నాయి. మొదటి కారణం ఏంటంటే కనుక వాళ్ళలో చదువు పెద్దగా వాళ్ళు చదువుకోలేదు, ఏదో పని చేసుకుంటారు, వాళ్ళు బతికేస్తుంటారు, వాళ్ళు విలాసమైనటువంటి జీవితం వాళ్ళు అనుభవిస్తుంటారు. ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో లేని అంతటి కన్సంప్షన్ ఆ దేశంలో ఉంటుంది. అంటే మనం సగటు భారతీయుడు సంవత్సరానికి 10,000 ఖర్చు పెడితే వాళ్ళు సంవత్సరానికి కనీసం అంటే 10 లక్షలు ఖర్చు పెడతారు. అంత ఖర్చులో పెట్టేటువంటి జీవితం అది వాళ్ళది. కాబట్టి వాళ్ళు రేపటి రోజు ఏంటి వాళ్ళు చూసుకోరు, ఈ రోజు ఏంటో వాళ్ళు చూసుకుంటారు. 5 రోజులు కష్టపడతారు, కష్టపడిన అంతా కూడా 2 రోజుల్లో వాళ్ళు కూడా ఇస్తారు దాన్ని. అటువంటి జీవితం ఉన్నటువంటి వాళ్ళకి పెద్ద చదువుకోవాల్సిన అవసరం లేదు, ఏదో ఉద్యోగాలు వస్తే దాంతో వెళ్ళిపోయేవాళ్ళు. ఆ ఉద్యోగాలు కావాల్సినటువంటివి నాలెడ్జ్ ఉన్నటువంటివి, టెక్నాలజీ పరమైనటువంటి అంశాలు కావచ్చు, లేదా బాగా కష్టపడి పని చేసేటువంటి కొన్ని లో ఎండ్ ఉద్యోగాలు కావచ్చు, ఇవన్నీ కూడా వాళ్ళు చేసేవాళ్ళు. క్రమేపీ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దాన్ని టేక్ ఓవర్ చేస్తారు. అందుకని మనం యూనివర్సిటీస్ లో చూస్తే కావచ్చు, లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి కావచ్చు, ఎన్విడియా అధినేత జెన్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా చూస్తే కనుక ఏషియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. ఆయన కూడా అంటే భారతీయ మూలాల నుంచి వెళ్ళిన వ్యక్తి కాకపోయినా కానీ కూడా ఆయన కూడా ఏషియా నుంచి వచ్చినటువంటి వ్యక్తి. కాబట్టి ఇవన్నీ కూడా క్రమేపీ వాళ్ళ దేశంలో ఆపర్చునిటీ చూసుకొని వీళ్ళందరూ పెట్టారు. వీళ్ళు తెల్ల జాతి వాళ్ళకి క్రమేపీ ఉద్యోగాలు పోవడం అనేది మనం చూసాం. కాబట్టి దానికి వ్యతిరేకంగా వాళ్ళందరూ ఓటు బ్యాంక్ గా తయారయ్యారు. మళ్ళీ మా ఉద్యోగాలు మాకు కావాలి అని ప్రయత్నం చేశారు. గతంలో ఉన్నటువంటి బ్రిక్ అండ్ మోటార్ కంపెనీ పిలుస్తారు. అంటే బ్రిక్ అండ్ మోటార్ కంపెనీ అంటే వాళ్ళకు ఉన్నటువంటి బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి కానీ, లేదా మనకు పవర్ కంపెనీస్, మనకు గతంలో మనకు ఉన్నటువంటి కోల్ బేస్డ్ కంపెనీస్, మనకు థర్మల్ పవర్ ప్లాంట్స్ కావచ్చు, లేదా ఇతరత్ర మనకు ఉన్నటువంటి కంపెనీలు కావచ్చు, ఈ బేసిక్ కన్స్ట్రక్షన్ కంపెనీలు, ఇవన్నీ కూడాను వాళ్ళు తెల్లజాతి వాళ్ళు చూసుకునేవాళ్ళు గతంలో. అవన్నీ క్రమేపీ అవన్నీ కూడాను వెనకపడిపోయి చైనాకి ట్రాన్స్ఫర్ చేయడం తోటి చైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ గా తయారయ్యేసరికి వీళ్ళకు తెల్లజాతి వాళ్ళకి ఉద్యోగాలు పోయింది. అందుకని మనం చూస్తే కనుక డెమోక్రాట్ సపోర్టర్స్ అందరూ కూడా మనకు కోస్టల్ ఏరియాస్ లో ఉంటారు. అంటే టెక్నాలజీ పరంగా ఉన్నటువంటి, నాలెడ్జ్ పరంగా ఉన్నటువంటి ఎకానమీ వాళ్ళకి ఈస్ట్ కోస్ట్ కావచ్చు, వెస్ట్ కోస్ట్ కావచ్చు. సిలికాన్ వ్యాలీ వెస్ట్ కోస్ట్ లో ఉంటుంది. అలాగే మనకు నాలెడ్జ్ కి సంబంధించినటువంటిది మనకు అంటే బ్యాంకింగ్ కావచ్చు, ఇతరత్ర మనకు ఏవైతే మనకు నాలెడ్జ్ బేస్డ్ ఉన్నాయో ఈస్ట్ కోస్ట్ లో కూడా ఉంటాయి. ఈ 2 ప్రాంతాల్లో డెమోక్రాట్స్ ఎక్కువ దాన్ని ఫోకస్ పెట్టారు. వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ ఆ దేశం నుంచి పంపించేశారు కంప్లీట్ గా. చైనా కావచ్చు, వియట్నాం, జపాన్ ఇలా ముందు నుంచి చాలా కాలంగా పంపించేశారు. సర్వీసెస్ బేస్డ్, తర్వాత టెక్నాలజీ బేస్డ్ గా వాళ్ళు ఉన్నారు. ఉద్యోగాలు లేని వాళ్ళకందరి సోషల్ సెక్యూరిటీ పేరిట వాళ్ళందరినీ కూడా నోరు మూయించారు. కానీ క్రమేపీ కొంతకాలం అయ్యేసరికి వాళ్ళలో మాకు ఉద్యోగాలు లేవు అన్నటువంటి భావన పెరగడంతో వాళ్ళు వీళ్ళకి వ్యతిరేకంగా ఈ ఈస్ట్ కోస్ట్ లో ఉన్నటువంటి ప్రాంతం కాకుండా సెంట్రల్ కోర్ అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను తెల్లజాతి వాళ్ళు డొనాల్డ్ ట్రంప్ లాంటి వ్యక్తిని సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. మాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న దాంట్లో సపోర్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇది మనం అర్థం చేసుకోవాలి నేపథ్యం. అందుకని ఆయన వాళ్లకు మళ్ళీ ఉద్యోగాలు వచ్చే దిశగా ప్రయత్నాలు ఆయన మొదలుపెట్టారు. చైనాకు వ్యతిరేకంగా టారిఫ్లు వేయడం, అలాగే మీరు అన్ని అమెరికాలో మ్యానుఫ్యాక్చరింగ్ చేయండి, అమెరికాలో మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేయకపోతే మీకు ఇంత టారిఫ్లు వేస్తాను, అంత టారిఫ్లు వేస్తాను బెదిరించడం. అంటే ఆయన ఏమనుకుంటాడంటే నేను ఇట్లా టారిఫ్లు వేస్తే బెదిరిస్తే అందరూ మళ్ళీ అమెరికాలో ఫ్యాక్టరీ పెడతారని అనుకుంటున్నాడు. అలాగే భారతీయులకు ఉద్యోగాలు ఇవ్వకుండా అమెరికన్లకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఇవ్వకపోతే
టారిఫ్లు వేస్తాను, మీ మీద ఆంక్షలు విధిస్తాను, H1B మూసేస్తాను, ఇవన్నీ బెదిరించడం ఎందుకంటే వాళ్ళ తెల్ల జాతి వాళ్ళకి ఉద్యోగాలు ఇప్పించాలన్న నెపంతో ఆయన చేస్తున్నాడు ఇవన్నీ కూడా. కానీ ఇక్కడ గిరిధర్ గారు ఇప్పుడు ఏదో ఇప్పుడు మన సింగరేణి కాలనీస్ లో లోపలికి వెళ్ళి బొగ్గు తీసుకురావడం అలాంటి పనులు అయితే ఫిజికల్ శ్రమ చేస్తారు, ఎవరైనా చేస్తారు, అక్కడ వాళ్ళే చేసుకొని ఇవ్వండి, వాళ్ళ కార్మికులకే ఇవ్వనివ్వండి, అది పెద్ద ఇష్యూ కాదు. కానీ ఇది మేధస్సుతో కూడిన వ్యవహారం కదా, ఎంతో కష్టపడి చదువుకుని చేస్తున్న జాబ్స్ని మీరు వెళ్ళిపోండి అని అంటే దానికి సంబంధించిన నాలెడ్జ్ జాబ్ కదా అది, అది ఎవరు చేస్తారు? ఆ మాత్రం ఇది లేకుండా ఎలా చేస్తున్నాడు? రీసెంట్గా ఒక వీడియో వైరల్ అయింది, మీరు కూడా చూసే ఉంటారు. అది మన ఒక రెస్టారెంట్ దగ్గర అనుకుంటా ఒక ఎన్ఆర్ఐ అతన్ని ఒక అక్కడి అమెరికన్ శ్వేతజాతీయుడు ఇండియానా ఇక్కడ ఎందుకున్నారు, మీ దేశం వెళ్ళిపోండి అని అంటూ ఉంటాడు. మనవాడు కొంచెం తెల్లమొహం వేసుకొని చూస్తూ ఉంటాడు కొంచెం కంగారుగా. అంటే ఆ వీడియో బాగా వైరల్ అయింది, మీ దృష్టికి వచ్చే ఉంటుంది అది రీసెంట్గానే. అంటే ఈ రకంగా జనంలో కూడా అది పెర్కులేట్ అవుతుందా ట్రంప్ భావజాలం? ఆ జనాల్లో ఉంది కాబట్టి ట్రంప్ రాగలిగాడు, ఆ విషయం అర్థం చేసుకోవాలి. ఓకే, ప్రజలలో భావజాలం ఉంది కాబట్టి డొనాల్డ్ ట్రంప్ దాన్ని సొమ్ము చేసుకోగలిగాడు. నేను మళ్ళీ అమెరికాని గ్రేట్ చేస్తానంటే అర్థం ఏంటి? తెల్ల జాతి వాళ్ళని మళ్ళీ నేను పెద్దపీట వేస్తాను అని చెప్పడం మనం అర్థం చేసుకోవాలి. అందుకనే ఆ రాజకీయాలు, ఆ పాలిటిక్స్ అలా దాని ఆధారంగానే అతను గెలిచాడు. కానీ ఇక్కడ విషయం మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది ఒక అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి. మనకిప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ మన తెలుగు రాష్ట్రాలు తీసుకుందాం. హైదరాబాద్ లో ఈ రోజు మనం కనుక బీహారీలు, బెంగాలీలు ఇక్కడ రావడానికి వీల్లేదు అని మనం కనుక ఏదైనా భీష్మించి కూర్చుంటే మన ఐటీ రంగం బతుకుతుందా? బతకదు. ఎలా బతుకుతుంది? కరెక్ట్, అదే పరిస్థితి అక్కడ కూడా. ఇప్పుడు ఫర్ ఇన్స్టెన్స్ చూస్తున్నాం, మహారాష్ట్రలో మరాఠీ మాట్లాడకపోతే వాళ్ళని కొడుతున్నారు, కర్ణాటకలో కన్నడ మాట్లాడకపోతే వాళ్ళని కొడుతున్నారు. సో మనం తెలుగు రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి? రెండు, తెలంగాణ, ఆంధ్ర ఇద్దరు ఏం చెప్తున్నారు? మా దగ్గర భాషకు మేము గౌరవిస్తాం, అన్ని భాషలు గౌరవిస్తాం, మా రాష్ట్రాలకు రండి అని పిలుస్తున్నాం. కాబట్టి ఇది ఇప్పుడున్నటువంటి పరిస్థితి. రేపటి రోజు ఇక్కడ రాజకీయాల్లో మళ్ళీ తెలుగు భాషకి మేము ఎక్కువ ప్రామినెన్స్ ఇస్తాము, తెలుగు మీరు మాట్లాడకపోతే మిమ్మల్ని మేము హింసిస్తాం, మిమ్మల్ని కొడతాం అంటే పరిస్థితి ఏమో. తమిళనాడులో ఏమైందో మనం చూసాం, ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళని ఢిల్లీలో ఏం చేశారో మనం చూసాం. కాబట్టి మా రాష్ట్రం మాకే పరిమితం కావాలి, ఉద్యోగాలు మాకే ఉండాలి, ఇంకెవరికి ఉండకూడదు అన్నటువంటి పరిస్థితి అమెరికానే కాదు మన దేశంలో కూడా మనం చాలా ప్రాంతాల్లో చూసాం. కాబట్టి ప్రపంచంలో ఎక్కడైనా ఇటువంటి పరిస్థితి వస్తే కనుక ఆ దేశ పురోగతి కుంటుపడుతుంది. రైట్. మన గిరిధర్ గారు, చక్రవర్తి గారు, నిజంగానే ట్రంప్ నేను అన్నాను ఇందాక ఆదేశించాడా లేకపోతే సూచించాడా లేకపోతే రిక్వెస్ట్ చేశాడా, వాట్ ఎవర్, టెక్ కంపెనీలకి భారతీయ ఉద్యోగుల్ని నియమించుకోవద్దు, అమెరికన్ల మీద దృష్టి పెట్టండి అని అన్నాడు కదా. అది టెక్ కంపెనీస్, అది గూగుల్ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఇంకా చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి అమెరికా బేస్డ్ కంపెనీలు. వాళ్ళు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారా? అంత ఈజీనా అది? అమెరికా ప్రెసిడెంట్ మాటలు ఎక్కువ కానీ అమెరికా ప్రెసిడెంట్ వ్యవస్థ, అక్కడ రాజ్యాంగ వ్యవస్థలో ఉన్న లెజిస్లేటివ్ బ్రాంచ్ అంటే అక్కడ చట్టసభలు కానివ్వండి, ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ అంటే అధ్యక్ష పదవి, జ్యుడిషియల్ అంటే న్యాయ వ్యవస్థ, ఈ మూడింటికి నిర్దిష్టమైన రోల్స్ ఉన్నాయి, వాటి పాత్రలు అవి పోషించాలి. అమెరికా ప్రెసిడెంట్ కి ఎటువంటి అధికారం లేదు మైక్రోసాఫ్ట్ ని హైర్ చేయొద్దని కానీ, ఇంకో కంపెనీని ఇండియన్స్ తీసుకోవద్దని చెప్పటం కానీ. ఇది మోస్ట్లీ ప్రజలకి అక్కడ ప్రాపగాండాకి, ప్రజల్లో తన అపీల్ పెంచుకోవడానికి అన్న మాటలే కానీ ఒక అధ్యక్షుడికి అటువంటి శక్తి లేదు. కాకపోతే H1B కోటాలు మార్చడం, అది కూడా అధ్యక్షుడు కాదు, ఈ సెన్స్ ప్రపోజల్ అండ్ మళ్ళా అక్కడున్న కాంగ్రెస్ దానికి అనుగుణంగా కోటాలు మార్చడం కానీ చేయాలి. కాకపోతే అధ్యక్షుడికి ఉన్న వాయిస్, దానికి ఉన్న రీచ్ మూలంగా హీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్. ఇప్పుడు మనందరం మాట్లాడుతున్నాం, ఆయన మాట్లాడింది, ఆయనకు అధికారం ఉందా లేదా అనేది పక్కన పెట్టినా కూడా ఒక అమెరికా అధ్యక్షుడు ఒక మాట అంటే దానికి కొంత విలువ ఉంటుంది. బికాస్ ఆఫ్ దట్ ఓన్లీ. ఎందుకంటే తెలుసో తెలియకనో అతని కామెంట్స్ వల్ల కొంత పానిక్ ఇది క్రియేట్ అవుతోంది. ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కదా పిల్లలు పంపింది, అందుకని దాని మీద మిమ్మల్ని అడగడం. ఒక వ్యక్తికి ఇటువంటి అపారమైన అధికారాలు ఇస్తే ఏమవుతుంది, దాని దుష్పరిమాణాలు ఏంటి అంటే ఈరోజు అమెరికాను చూసి నేర్చుకోవాలి. ఇప్పుడు అతను విధించే టారిఫ్ కూడా అది కాంగ్రెస్ కి సంబంధించిన విషయం. అయితే కాంగ్రెస్ గతంలో ఏం చేసిందంటే ఆ హక్కుని అమెరికా అధ్యక్షుడికి ఒప్పచెప్పడం జరిగింది. ఒకసారి వాళ్ళ చేతిలో పోతే పిచ్చోడి చేతిలో రాయి పెట్టినట్లు. ఇప్పుడు అతను రీజనబుల్ మనిషి అయితే అది జరుగుతోంది, పిచ్చోడి చేతిలో రాయిలాగానే ఉంది, పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ దాన్ని వెనక్కి తీసుకోవాలంటే అమెరికాలో వీటో సిస్టమ్ ఉంటుంది. ఒక చట్టం గనక చట్టసభలో ఒక చట్టాన్ని పాస్ చేస్తే అమెరికా అధ్యక్షుడి ముద్ర కూడా పడాలి దాని మీద.
అమెరికా అధ్యక్షుడు ఒప్పుకోవాలి, చట్టసభలు ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకుంటేనే అది అమల్లోకి వస్తుంది. ఇప్పుడు చట్టసభలు అక్కడున్న కాంగ్రెస్ ఈ టారిఫ్ వేసే విధానాన్ని వాళ్ళకి తెచ్చుకోవాలంటే అమెరికా అధ్యక్షుడు ఒప్పుకోడు. అట్లాంటి సమస్యలు ఉన్నాయి. కానీ అమెరికా అధ్యక్షుడికి మైక్రోసాఫ్ట్కో అమెజాన్కో యాపిల్ దగ్గరకు వెళ్ళి మీరు ఇండియన్స్ ని హైర్ చేసుకోవద్దంటే అబ్సల్యూట్లీ అసలు అవకాశమే లేదు, వీలు లేదు, చట్టం అనుమతించదు. ఇన్ఫాక్ట్ అది ఇట్ ఈస్ రేసిస్ట్. ఒక దేశాన్ని ఎంచుకొని మీరు పాయింట్అవుట్ చేయడం అనేది ఎట్టి ఒకళ్ళు కోర్టుకు వెళ్ళినా కూడా అది నిలబడే అవకాశం. అన్ఫార్చునేట్లీ డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న పనులన్నీ ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి మళ్ళీ దఫా ప్రెసిడెంట్ అయిన దగ్గర నుంచి చేస్తున్న పనులన్నీ రేసిజంనే కనబడుతుంది. అందులో ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మోర్ దాన్ దట్ రేసిస్ట్ కంటే ఎక్కువ చేస్తున్నాడు. అది ఎందుకు చేస్తున్నాడు అనేది సెకండరీ. ప్రైమరీగా ఇప్పటి వరకు మనం మాట్లాడిన ఎంప్లాయ్మెంట్ ఒకటైతే, రెండవది ఇన్వెస్ట్మెంట్స్ వేరే చోట పెట్టొద్దు అనే పాయింట్ ఒకటి. కానీ ముఖ్యంగా H1B, ఈ H1B అనేది అత్యంత కీలకమైన రోల్ ప్లే చేస్తుంది. ప్రతి స్టూడెంట్ అక్కడికి వెళ్ళి చదువుకున్న తర్వాత తన ఓపీటీలో ఉండి H1B తీసుకుని జాబ్ చేసుకోవడము ఇటువంటివన్నీ ఉంటాయి. H1B లేకపోతే బ్యాక్ టు పవిలియన్ కదా. సో ఈ H1B మీద అతను పెట్టిన ఇవి కానీ మోర్ దాన్ దట్ అంతకు మించి గ్రీన్ కార్డ్, అసలు గ్రీన్ కార్డ్ ఇక భవిష్యత్తులో వచ్చే పరిస్థితే కనిపించట్లా. సో ఈ వీటి వల్ల మన వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు కానీ, వెళ్ళాలనుకుంటున్న వాళ్ళు కానీ, వెళ్ళే దారిలో ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే వెళ్ళడం కోసమే చదువుకున్న వాళ్ళు కానీ, వీళ్ళందరి భవిష్యత్తు ఏంటి అనేది కూడా కొంచెం డీప్గా మనతో గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ ఫౌండర్ చైర్మన్ కలవల విశ్వేశ్వరరెడ్డి గారు కూడా జాయిన్ అయ్యారు. విశ్వేశ్వరరెడ్డి గారు నమస్తే. నమస్కారం. నమస్కారం వెంకటకృష్ణ గారు, బాగున్నారా? బాగున్నానండి, థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఎలా ఉన్నారు? బాగున్నాం. మీరు నేను బాగానే ఉన్నాం, కానీ అక్కడ మన వాళ్ళు ఇబ్బంది పడుతున్నట్టున్నారు ట్రంప్ గారి స్టేట్మెంట్స్తో. టెక్ కంపెనీలన్నీ భారతీయ ఉద్యోగుల్ని నియమించుకోవడం ఆపేసి అమెరికన్లపై దృష్టి పెట్టాలి అనేది కొంత పానిక్ ఇది క్రియేట్ చేస్తున్నట్టుంది కదా, ఫ్రెషర్స్లో కానీ లేకపోతే స్టూడెంట్స్లో కానీ. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? అంటే టిపికల్ గా మీరు అన్నట్టు ఈ ట్రంప్ 2.0 ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 2.0 వచ్చాక ఆయన ఇమిగ్రేషన్ లో కానివ్వండి, ఎకనామిక్ పాలసీస్ లో కానివ్వండి, టారిఫ్స్ లో కానివ్వండి, కంట్రీ అంటే అమెరికా గ్రేట్ అగైన్ అనే ఒక పాలసీలో కానివ్వండి, వాళ్ళకి ఒక ఐడియాలజీ అంటే డిఫరెంట్ ఐడియాలజీతో వస్తున్నారు. అంటే అమెరికన్ రెవెన్యూ సిస్టమ్ ఎట్లా ఇంక్రీజ్ చేయాలి, అమెరికాలో ఎక్కడైతే పిట్ ఫాల్స్ ఉన్నాయో, ఎక్కడైతే బ్లీడ్ అవుతుందో ఎకనామిక్ గా, ఇట్స్ ఆల్ ఎకనామిక్ అండ్ ఆల్వేస్ ఇమిగ్రేషన్. సో ఆ లైన్ లో వచ్చి చేస్తున్నారు. మోస్ట్ రీసెంట్ గా ఈ ఏఐ కాన్ఫరెన్స్ ఇన్ వాషింగ్టన్ డీసీలో జరుగుతున్న దానిలో ఏం చెప్పారంటే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఎక్కడైతే మనం చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నామో, ఎక్కడైతే చైనాకి ఎక్స్పోర్ట్ అవుతున్నాయో ఎంప్లాయ్మెంట్, అదొకటి. రెండవది ఏంటంటే ఇండియన్ టెక్కీస్ నాట్ ఓన్లీ ఇండియా, ఈ మధ్య నియర్ షోర్ సెంటర్స్ అని వచ్చాయి. చాలా నియర్ షోర్ సెంటర్స్ అంటే ఏంటంటే అమెరికన్ టైం జోన్ లైన్ లోనే ఉండి ఇక్కడ మీకు మెక్సికోలో కానివ్వండి, నికరాగువా కానివ్వండి, కోస్టారికా కానివ్వండి, పనామా కానివ్వండి, కొలంబియా కానివ్వండి, ఉరుగ్వాయ్ కానివ్వండి, ఈ దేశాలలో మన ఇండియన్ ఎంప్లాయ్మెంట్ బాగా వెళ్ళింది. అంటే ఇండియన్ కంపెనీస్ TCS అనుకోండి, విప్రో అనుకోండి, ఇన్ఫోసిస్ అనుకోండి, వీళ్ళన్నీ వచ్చి అక్కడ నియర్ షోర్ సెంటర్స్ పెట్టారు. ఇండియాలో ఉన్న వాటిని అంతా ఆఫ్ షోర్ సెంటర్స్ అంటారు, వీటిని నియర్ షోర్ సెంటర్స్ అంటారు. ప్లస్ ఇండియాలో అంటే US లో కూడా మేము మైగ్రేట్ అయ్యి వచ్చినాం కదా, మా పిల్లలు కూడా చాలా మంది అమెరికన్ సిటిజన్స్ అయ్యారు కదా, వాళ్ళందరూ కూడా టెక్నాలజీ జాబ్ చేస్తున్నారు. అంటే వాల్యూమ్ ఆఫ్ ద పీపుల్ చాలా పెరిగిపోయారు, అంటే ఒకప్పటిలాగా లేదు కదా. ఇవన్నీ పెరిగేసరికి అదే విధంగా ఇంకొకటి ఏంటంటే టిపికల్ గా మన వాళ్ళు వచ్చాక పెద్ద పెద్ద ఇల్లులు కొనుక్కోవడం కానీ, పెద్ద పెద్ద కార్లు కొనుక్కోవడం కానీ, లేకపోతే మన షో ఆఫ్ కానివ్వండి, ఈ షో ఆఫ్ కొంచెం ఎక్కువ చేయడం వల్ల ఏమవుతుందంటే మనది బ్రౌన్ కమ్యూనిటీ అంతా కొద్దిగా బయటికి ఎగ్జిబిట్ అవుతుంది. ఎగ్జిబిట్ కావడం వల్ల వాళ్ళకి ఏంటంటే ఎక్కడెక్కడ వచ్చినప్పుడల్లా ఈ అమెరికన్ గ్రేట్ అగైన్ ప్రాసెస్ లో టిపికల్ గా ఏంటంటే వాళ్ళు ఏదో ఒక యాజ్ అ ప్రెసిడెంట్ హీ హ్యాస్ టు స్పీక్ దట్ లాంగ్వేజ్. ఆ లాంగ్వేజ్ మాట్లాడకపోతే ఆ రిపబ్లికన్ పార్టీ ఈ కంట్రీ ఇంట్రెస్ట్ లో ఏం చేస్తుంది అనేది ఒకటి ఉంటుంది కదా. సో అదొకటే తప్ప, కానీ ఇప్పుడిప్పుడే వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అమెరికన్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో ఉన్న ప్రోగ్రామ్స్ ఏదైనా క్యాన్సిల్ చేస్తే తప్ప మన వాళ్ళకైతే ఇప్పుడు లేదు. F1 కాదు. ఇప్పుడు మీరు చెప్పింది విన్న తర్వాత నాకేమనిపిస్తుంది అంటే మన వాళ్ళకి ఇన్సెక్యూరిటీ సంగతి తర్వాత అసలు ముందు అక్కడున్న శ్వేత జాతీయులు అంటే వైట్స్ కి ఇన్సెక్యూరిటీ మొదలైందా? బ్రౌన్స్ పెరిగిపోతున్నారు, మనల్ని డామినేట్ చేస్తున్నారు అని. తప్పకుండా ఉంటది అది, ఎందుకంటే మనం బయట కనబడుతున్నాం కాబట్టి. అంటే
క్రీమ్ సెక్టర్స్ అంతా మన చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు మంచి డాక్టర్స్ మనమే ఉన్నాము, మంచి ఫైనాన్షియల్ అనలిస్ట్ మనమే ఉన్నాము, మంచి టెక్నాలజీ మనమే ఉన్నాము. అంటే మంచి ఏరియాస్ లో అంటే మనకున్న లాయాలిటీ కానివ్వండి, ఆర్గనైజేషన్ స్కిల్స్ కానివ్వండి, మనకున్న డిసిప్లిన్ కానివ్వండి, మనకున్న ఐడియాలజీ ప్రకారం చూస్తే మనకున్నంత స్ట్రెంగ్త్ అటు వరల్డ్ లేదు కాబట్టి సో టాప్ క్రీమ్ అంతా కూడా ఇండియన్ కమ్యూనిటీ వచ్చింది. సో అంచేత ఇండియన్ వాళ్ళ మీద కొద్దిగా కన్ను ఉంటుంది చూడండి. అదే అంటే నేను అంటున్నది కూడా ఇప్పుడు చూడండి, ఆయన ఏ కంపెనీల పేర్లు అయితే చెప్పాడో గూగుల్ అండ్ మైక్రోసాఫ్ట్ అనే 2 పేర్లు చెప్పి అన్నాడు కదా. గూగుల్ సిఈఓ ఇండియనే, మైక్రోసాఫ్ట్ సిఈఓ ఇండియనే, పర్టికులర్గా తెలుగువాడు కూడా. అలాంటి పెద్ద కంపెనీల సిఈఓలుగా ఉన్న ఇండియన్స్ ని నేమ్ పెట్టి మరి ఆయన మాట్లాడాడు అని అంటే వాళ్ళని టార్గెట్ చేయడం వల్ల వాళ్ళకే నష్టం కదా. మన వాళ్ళే కదా అక్కడ ఉన్నది. కరెక్ట్. అంటే వాళ్ళ ఎకనామిక్స్ మీరు మ్యాథమెటిక్స్ ఎకనామిక్స్ అంటాను చూడండి. ఇందులో భాగంగా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ అన్నట్టు మీరు అన్నట్టు గూగులే కానివ్వండి, రెండింటికి సీఈఓలు మా ఇండియన్స్ ఉన్నారు. సుందర్ పిచ్చయ్య గారు ఉన్నారు, మన తెలుగు ఆయన ఉన్నారు. కాబట్టి సో వాళ్ళకి ఏంటంటే టిపికల్ గా వాళ్ళ టెక్నాలజీ ఏఐ వచ్చాక అమెరికన్స్ ఎంప్లాయ్మెంట్ కి ఎలా ముందు ఉండబోతుంది, అమెరికన్ ఇష్యూస్ ఎలా ఉన్నాయి అంటే విత్ ఇన్ ద కంట్రీ కూడా మనకు ఈ EB1 అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుందండి. ఎక్స్ట్రాడినరీ ఎబిలిటీ ఉన్న వాళ్ళందరికీ గ్రీన్ కార్డులు డైరెక్ట్ ఇచ్చేస్తారు. అది EB5 ఎట్లా ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్స్ EB1 ఎలా ఉంటుంది. అయితే మన వాళ్ళ దానిలో ఇటువంటి ఆలోచన ఉండడం కానీ ఇప్పటి వరకు అయితే ఎగ్జిక్యూటివ్ పాలసీస్ ఏం తీసుకోలేదు. అంటే టోన్ లాంగ్వేజ్ వాడింది మీరు అన్నట్టు కరెక్ట్, కానీ దాని ఇంప్లిమెంటేషన్ అయితే ఇంకా లేదు. బట్ ఎవెన్చువల్ గా ఇంకొక 3 ఏళ్ళు అయినా ఉండబోతుంది కాబట్టి ఇంకా ఈ ముందు ఏ రకమైన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ రాబోతున్నాయి అంటే ఇప్పటి వరకు అయితే ఎగ్జిక్యూటివ్ డెసిషన్స్ ఏం జరగలేదు స్పెసిఫిక్ టు ఇండియన్నెస్ మీద. అంటే ఇండియన్స్ వాళ్ళు మనం పోవాలి, బయటకు వెళ్ళిపోవాలి, నేను ఇందులో వీళ్ళకి అవకాశాలు ఇవ్వట్లేదు అనేది ఒక ఎగ్జిక్యూటివ్ గా రాలేదు. కానీ పొలిటికల్ గా నిన్న ఒక కాన్ఫరెన్స్లలో అక్కడిక్కడ మాట్లాడతారు చూడండి. అంటే సోషియో ఎకనామిక్ పొలిటికల్ లాంగ్వేజ్ మాట్లాడాలి కదండి వాళ్ళు. ఎందుకంటే ఎక్కడ వెళ్ళినా కూడా మన వాళ్ళకే ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తున్నాం, మన వాళ్ళకే అది చేస్తున్నాం. అంటే ఇవాళ ఇండియన్స్ వచ్చిన వాళ్ళు కూడా 4 మిలియన్ల మంది ఉంటే కూడా అందులో ఇప్పుడు చాలా మంది అమెరికన్ సిటిజన్స్, ఇప్పుడు మన వాళ్ళ పిల్లలంతా కూడా సిటిజన్స్ అయ్యారు. సిటిజన్స్ అవుతున్నాం, మన పిల్లలు కూడా అంతా యూఎస్ సిటిజన్. ఇక్కడ పుట్టిన పిల్లలంతా కూడా అమెరికన్సే కదా. అంటే మన కలర్ బ్రౌన్ ఉన్నా గానీ మనం అమెరికన్ సిటిజన్సే కదా. ఇవాళ మన FBI డైరెక్టర్ క్యాష్ పటేల్ మన ఇండియనే కదా. అవును అవును. అంటే నేను అనేది ఈవెన్ గవర్నమెంట్ లో ఉన్న ఇప్పుడు మన వైస్ ప్రెసిడెంట్ వైఫ్ మన ఇండియనే కదా. అవును, తెలుగు నాట్ ఇండియన్, తెలుగు ఆల్సో. తెలుగు మన తెలుగు ఇండియన్, నాట్ ఇండియన్ కాదు, ఇండియనే, బట్ తెలుగు. యా కరెక్ట్. సో ఇంకా చాలా మంది రేపు పొద్దున ఏంటంటే మనం పొలిటికల్ సిస్టమ్స్ లో ఉన్నాము, ఫైనాన్షియల్ సెక్టర్స్ లో ఉన్నాము, మనం టెక్నాలజీ అడ్వాన్స్మెంట్ లో ఉన్నాము. మనల్ని ఎలిమినేట్ చేసే అంత ఈజీ కాదు. విశ్వేశ్వర గారు ఒక్క నిమిషం అండి. గిరిధర్ గారు, ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ లోకి వెళ్తే ఇన్వెస్ట్మెంట్స్, ఆయన ఏమంటున్నాడు, టెక్ కంపెనీలు అమెరికాలో ఇన్వెస్ట్ చేయాలి, వేరే దేశాల్లో ఇండియా లాంటి దేశాల్లో ఇన్వెస్ట్మెంట్స్ చేయొద్దు అని కూడా మాట్లాడుతున్నాడు. వాళ్ళే మన మీద ప్రేమతో చేయట్లా వాళ్ళు. నేను ఇందాక అన్నట్టుగా అంటే నా అబ్జర్వేషన్ ప్రకారం మన దగ్గర లేబర్ ఫ్రీ చీప్గా దొరుకుతుందనే వచ్చి పెడుతున్నారు తప్ప, లేకపోతే ఇక్కడ మన దగ్గర కన్జంప్షన్ ఎక్కువగా ఉంటుంది. కార్లు కంపెనీ అనుకోండి సపోజ్, మన దగ్గర చాలా ఎక్కువ వాడతారు కార్లు, పాపులేషన్ ఎక్కువ కాబట్టి ఆ ప్రేమతో వస్తున్నారు కానీ మన మీద ప్రేమతో కాదు కదా. అలాంటి దాన్ని అక్కడ పెట్టొద్దు అని అనడాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఒక విషయం అండి, మన దగ్గర లేబర్ చీప్ గా ఉంది కాబట్టి పెడుతున్నారు అన్నది కూడా చాలా తప్పది. ఇన్వెస్ట్మెంట్స్ కి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు. మనకంటే చీప్ ఆఫ్రికాలో ఉంది కదా, మరి ఆఫ్రికాకి వెళ్ళొచ్చు కదా వాళ్ళు. ఆఫ్రికాలో టాలెంట్ దొరుకుతుందా వాళ్ళకి, ఈ విషయాలు చూడాలి. అలాగే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ ఈరోజు చైనాలో ఉంది. చైనాలో వాళ్ళు ఖర్చు పెట్టే ఖర్చు కంటే 5వ వంతు మాత్రమే భారతదేశంలో ఖర్చు అవుతుంది వాడికి. మనకంటే చైనా 5 రెట్లు ఎక్కువ ఖరీదైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ అక్కడ. కాకపోతే వాళ్ళ దగ్గర ఇంజనీరింగ్ టాలెంట్ ఉంది, వాళ్ళకి మ్యానుఫ్యాక్చరింగ్ టాలెంట్ ఈ రోజు చైనాలో గత 20-30 సంవత్సరాలు వాళ్ళకి టాలెంట్ పూల్ వచ్చింది అక్కడ. మన దగ్గర అది లేదు. మన దగ్గర ఐటీ టెక్నాలజీ, ఈ సాఫ్ట్ స్కిల్స్, తర్వాత మనకు ఈ టెక్నాలజీ పరమైనటువంటి మన దగ్గర టాలెంట్ పూల్ ఉంది. కానీ కోర్ మ్యానుఫ్యాక్చరింగ్ లో మనం ఈ రోజు కూడా అంత సిద్ధంగా లేదు. ఫర్ ఇన్స్టెన్స్ ఫాక్స్కాన్ భారతదేశంలో వచ్చినా కానీ కూడా మన దగ్గర ఈ రోజు కంప్లీట్ గా టేక్ ఓవర్ చేసేటువంటి టెక్నాలజీ మన దగ్గర లేదు, మన అటువంటి టాలెంట్ పూల్ లేదు మన దగ్గర. అందుకనే చైనీస్ చాలా మంది ఇక్కడ వచ్చి పనిచేస్తున్నారు. కాబట్టి వాళ్ళు బిజినెసెస్ అన్నవి ఎక్కడ ఆపర్చునిటీ అంటే అక్కడికి వెళ్తారు. తక్కువ కాస్ట్ ఉందా, ఎక్కువ కాస్ట్ ఉందా అన్నది రెండవ విషయం. వాళ్ళకి ఆపర్చునిటీ చాలా కీలకం. ఆపర్చునిటీ ఎక్కడ, ఫర్ ఇన్స్టెన్స్ వాళ్ళకు ఖరీదైనటువంటి మనకు మినరల్స్ కావాలి వాళ్ళకి టెక్నాలజీకి సంబంధించి. ఆఫ్రికాకి వెళ్తారు, ఆఫ్ఘనిస్తాన్ వెళ్తారు, గొడవలు ఉన్న ప్లేస్ కి వెళ్తారు వాళ్ళు. కాబట్టి ప్రపంచంలో వాళ్ళ అవసరాల కోసము, వాళ్ళ
లాభాల కోసము వాళ్ళ ఏమంటారంటే ఆపర్చునిటీ కోసం వాళ్ళు వెళ్తారు. సో భారతదేశంలో వాళ్ళకి ఎంత అవసరం ఉందో అంత అవసరం మేరకు వాళ్ళు పెట్టుబడులు పెడుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇందాక నేను చెప్పినట్టు ఆయన బాగా మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్న దృష్ట్యా మళ్ళీ అమెరికాలో మొత్తం షిఫ్ట్ చేయాలి అన్న ప్రయత్నం ఆయన చేస్తున్నాడు. ఈయన ఇందాక నేను చెప్తుంటే మీరు ఆపేశారు, ఆయన ఉన్నదే 4 సంవత్సరాలు. 4 సంవత్సరాల తర్వాత ఆయన వెళ్ళిపోతాడు. ఇది ఆఖరి టర్మ్, ఆయన తర్వాత టర్మ్ లేదు. కాబట్టి ఈ 4 సంవత్సరాల్లో ఆయన సపోర్ట్ బేస్ కి ఎంత చేయాలో అంత చేసి వెళ్ళిపోతాడు. దానివల్ల అమెరికాకి లాభమా నష్టమా అనేది ఆయనకి సంబంధం లేదు. ఆయన ఓటు బ్యాంక్ ఏం చేయాలో చేసి పెడుతున్నాడు. కానీ ఒకసారి అక్కడి నుంచి మ్యానుఫ్యాక్చరింగ్ అంతా వలస వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అమెరికాకి మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చి పెట్టడం లేనటువంటి పరిస్థితి. ఎందుకంటే అక్కడ ఫస్ట్ వాళ్ళ దగ్గర టాలెంట్ లేదు, సెకండ్ వాళ్ళ దగ్గర ఖర్చు చాలా విపరీతం, లేదు. అంటే ఫస్ట్ ఏం చెప్తున్నారంటే టెక్నాలజీ మారిపోయింది. ఇప్పుడు చైనాలో ఉన్నటువంటి టెక్నాలజీ, మీరు 3D టెక్నాలజీ తోటి వాళ్ళు కొన్ని 2-3 రోజుల్లో వాళ్ళకి పెద్ద హాస్పిటల్ కట్టేశారు. కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ కానీ, ఆ టెక్నాలజీ, ఆ నైపుణ్యత కానీ అమెరికాలో లేవు. ఇప్పుడు అమెరికాలో షిఫ్ట్ చేశారంటే ఫస్ట్ అదొక ఇబ్బంది. రెండవది కాస్ట్ పరంగా కంపెనీలు అక్కడ షిఫ్ట్ చేస్తే కనుక వాళ్ళ లాభాలను కూడా పోతాయి, నష్టపోతారు. కాబట్టి అమెరికాలో మళ్ళీ షిఫ్ట్ అవ్వడం అనేది జరగదు. ఈ రోజు వాళ్ళకు ఒక ఏదైనా ఒక చిన్న స్టేషనరీ ఐటమ్ ఏదైనా తయారు చేయాలంటే భారతదేశంలో ₹5 తయారయ్యేది అక్కడ బహుశా $20 $30 తయారవుతుంది. కాబట్టి అది కాస్ట్ ఎఫెక్టివ్ కానే కాదు. ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు, అన్ని కంపెనీలు అలాగే వెళ్తాయి. కానీ క్రమేపీ ఏమవుతున్నాయంటే ప్రపంచంలో దేశాలన్నీ కూడా బ్యారియర్స్ పెడుతున్నాయి. ట్రేడ్ బ్యారియర్స్ పెట్టడము, వాళ్ళు ప్రజలకి వాళ్ళకి ఏదో విధంగా వాళ్ళకి లాభం వచ్చే దిశగా పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అంటే గతంలో ఉన్నటువంటి గ్లోబలైజ్డ్ ప్రపంచం ఏదైతే ఉందో, ఏదైనా ఒక వస్తువు తయారవ్వాలంటే దాంట్లో ఒక స్క్రూ చైనాలో తయారవుతుంది, ఒక నట్ జపాన్ లో తయారవుతుంది, ఒక బోల్ట్ భారతదేశంలో తయారవుతుంది, ఇంకేవో కొన్ని మెక్సికోలో తయారవుతాయి, ఇవన్నీ కలిసి ఇంకెక్కడో అసెంబ్లీ అవుతాయి. ఇటువంటి ప్రపంచం తయారు చేశారు గత అంటే ఒక 40-50 ఏళ్లుగా తయారు చేస్తుంది అంతా కూడాను. గత 10 సంవత్సరాలు క్రమేపీ డిస్మాంటిల్ అవుతుంది. ఇవి లాభం లేదు, దీనివల్ల మనకు లోకల్ ప్రజలకి ఉద్యోగాలు పోతున్నాయి, ఇంకెవరో వేరే దేశాలు చాలా చీప్ గా కొట్టేస్తున్నాయి అన్నటువంటి భావం చాలా దేశాల్లో వస్తుంది. దానికోసం ఈ రిజర్వేషన్లని, దానికి టారిఫ్లని, బ్యారియర్స్ అన్ని పెట్టడం మొదలు పెడుతుంది. దాని ప్రతీకనే మనకు డొనాల్డ్ ట్రంప్. అందుకనే ఆయన ఈ రోజు మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ అమెరికాలో పెట్టండి, మీరు ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ పెట్టకపోతే నేను టారిఫ్ వేస్తాను, మిమ్మల్ని బెదిరిస్తున్నాను అని చేస్తున్నాడు. కానీ ఆ బెదిరింపులు నిజంగా ఎక్కువ దూరం పెట్టేటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే ఒకవేళ ఆ బెదిరింపులకు అక్కడ కనుక ఎవరైనా ఇన్వెస్ట్మెంట్స్ పెట్టి అక్కడ స్టార్ట్ చేసినా కానీ కూడా లాభసాటి కాదు, దానివల్ల నష్టాలే వస్తాయి కానీ వాళ్ళకి అంత రీచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. రెండు, ఒకవేళ అక్కడ పెట్టినా కానీ కూడా మీ దగ్గర ధనం ఉంది, మీ దగ్గర ఇంకేదో శక్తి ఉంది కాబట్టి మీరు ఫోర్స్ఫుల్ గా అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ తీసుకొచ్చి పెట్టినా కానీ కూడా మళ్ళీ టాలెంట్ బయట నుంచి తెచ్చుకోవాల్సిందే. మీరు జాపనీసో, చైనీసో, వియట్నామీసో, భారతీయులో, మెక్సికన్సో, కెనడియన్సో ఎవరో రావాల్సిందే. అమెరికన్ టాలెంట్ పూల్ అక్కడ పనిచేసేటువంటి పరిస్థితుల్లో లేదు. వాళ్ళకున్న స్కిల్ సెట్స్ అన్ని కూడా చాలా పాతకాలపు స్కిల్ సెట్స్. ఈ రోజు ఏం చెప్తున్నాడు ఆయన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎలాన్ మస్క్ మీద ఆయన వెయిట్ వేసాడు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ని మ్యాండేట్ అన్నది గతంలో ఉండేది, పొల్యూషన్ చాలా విపరీతంగా ఉంది కాబట్టి అందరూ కూడాను ఏదో ఒక 20-30 సంవత్సరాల తర్వాత ఒక ఎలక్ట్రికల్ వెహికల్స్ మాత్రమే కొనాలి అన్నటువంటి పరిస్థితి ఉండేది. దాని నుంచి ఇప్పుడు ఆయన తీసేసి మీరు డీజిల్ కార్లు, పెట్రోల్ కార్లు ఇవన్నీ కొనుక్కోవచ్చు అని చెప్పి ఆయన దాన్ని గతంలో ఉన్నటువంటి రూల్స్ తీసేసాడు ఆయన. దానివల్ల ఏమవుతుంది, ఆయన ఒరిజినల్ కంపెనీస్ మనకు జనరల్ మోటార్స్ కానీ, ఫోర్డ్ కానీ, క్రైస్లర్ కానీ ఇటువంటి కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మళ్ళీ ఉద్యోగాలు వస్తే వాళ్ళు మళ్ళీ కార్లు అమ్ముకుంటారా అనుకుంటున్నాడు ఆయన. మనం చూసాం మన దేశంలో కూడా ఏమైంది, ఫోర్డ్ మన దేశంలో వచ్చి వాడు పెట్టారు, ఫోర్డ్ కార్లు ఇక్కడ తయారు చేసి అమ్మడం మొదలు పెట్టారు. మనం ఓపెన్ చేసాం మన ఎకానమీ, కానీ ఫోర్డ్ ఉన్నటువంటి టెక్నాలజీ, వాళ్ళకున్న ఖర్చులు చాలా విపరీతం. అందుకని ఫోర్డ్ కార్లు మన దేశంలో అమ్ముకోలేకపోయారు. జాపనీస్ సుజుకీలు కావచ్చు, మనకు కొరియన్ హ్యుండాయ్ కావచ్చు, ఇవి చాలా రాణించినాయి. కానీ అమెరికన్ కంపెనీ ఇక్కడ రాణించలేకపోయింది, వేస్ట్ అయినాయి. ఈ రోజు మనం వాళ్ళతో ఒప్పందం చేసుకుని వాళ్ళకి ట్యాక్స్ ఫ్రీగా అక్కడి నుంచి కార్లు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకున్నా కానీ కూడా భారతదేశంలో ఫ్లాప్ అవుతాయి. కొన్ని సెక్టార్స్ లో కొన్ని కంట్రీస్ వాటికి ఇది ఉంది, అమెరికాకి కార్లలో పెద్దగా ఇది లేదు. యు ఆర్ రైట్. మారిపోయాయి, టెక్నాలజీ మన ఒక తరం మారిపోయింది ఇప్పుడు. కాబట్టి ఇప్పుడున్నటువంటి టెక్నాలజీని అమెరికాలో వాళ్ళ టాలెంట్ పూల్ లేదు, వాళ్ళకు ఉన్నటువంటి కంపెనీలు జనరేషన్ దాటిపోయింది. కాబట్టి అవి జరిగేటువంటి పని కాదు. అయినా కానీ ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి ఇది ఎక్కువ దూరం వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దాని గురించి లేదు. క్రమేపీ అమెరికాకు ప్రత్యామ్నాయం కావడుతున్నాయి కూటమిలు. కాబట్టి అమెరికా ఇటువంటి ప్రయత్నాలు చేస్తే కనుక
ఇంకా వేరే కూటములు వేరే అరేంజ్మెంట్స్ అన్ని కూడా జరుగుతున్నాయి. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేసుకుంటున్నాం మనము. యునైటెడ్ నేషన్స్ గ్లోబలైజేషన్ అన్నటువంటి వ్యవస్థ కూలుతోంది. క్రమేపీ రీజనలైజేషన్ కావచ్చు, లేదా కొన్ని ఏమంటే ప్రెషర్ గ్రూప్స్ తయారవుతున్నాయి. కాబట్టి డొనాల్డ్ ట్రంప్ ఎంత ప్రయత్నం చేసినా కానీ అల్టిమేట్ గా మాత్రం అది జరిగేటువంటి పని కానీ. అయితే ఇక్కడ ఇంకొక చాలా కీలకమైన అంశం ఒకటి ఉంది. చాలా అంటే స్టూడెంట్స్ చాలా మంది ఇండియా నుంచి దాదాపు 3 లక్షల నుంచి 4 లక్షల వరకు ఎవ్రీ ఇయర్ చదువుకోవడానికి వెళ్ళిన వాళ్ళందరూ అక్కడ చదువుకున్న తర్వాత జాబ్లో సెటిల్ అవ్వాలని ఇట్లాంటి కోరికలతోనే కదా వెళ్తారు. అయితే వీళ్ళకి ఇచ్చే ఆ H1B వీసాల మీద పెట్టిన కండిషన్స్ కానీ రెగ్యులేషన్స్ కొత్తగా తీసుకొస్తున్నాడు అని చెబుతున్నారు. ఇంకా చెప్పలేదు, పెట్టలేదు కానీ ఇంప్లిమెంట్ చేయలేదు కానీ దాని మీద రకరకాల ఇది వస్తుంది. ఒకటి చెప్పాడు, హైయెస్ట్ శాలరీ ఉండాలి, మంచి పొజిషన్ ఉండాలి కంపెనీలో, అలాంటి వాళ్ళకి H1Bలు ఇస్తామని చెప్పడం కానీ. తర్వాత ఒక డ్రీమ్, చాలామందికి ఒక డ్రీమ్ ఏంటంటే గ్రీన్ కార్డ్, అమెరికాలోనే ఉండాలి, గ్రీన్ కార్డు హోల్డర్గా అంటే అమెరికా పౌరసత్వంతో ఉండాలి, ఇట్లాంటి కోరికలు చాలామంది ఉంటాయి కదా. ఆ గ్రీన్ కార్డ్ని ఆల్మోస్ట్ ఇక ఆపేస్తున్నారు అనేది ఒక చర్చ కూడా. చక్రవర్తి గారు, ఈ H1B వీసాలు అనేవి కొంత అంటే నిజంగా ఆయన అన్నది ఇంప్లిమెంట్ అయితే మాత్రం చాలామంది ఇబ్బంది పడే పరిస్థితే కదా. ఆల్రెడీ అది ప్రాసెస్లో ఉంది అంటున్నారు. ఏది ఎక్కువ జీతం ఉండాలి, తర్వాత ఎక్కువ పొజిషన్, మరి అది ఆ పొజిషన్ ఎలా డిఫైన్ చేస్తారో నాకు తెలియదు. ట్రంప్ అంటున్న మాటల్లో ఆ రెండు ఉన్నాయి. ఇప్పటికే చాలా తక్కువ ఉన్నాయి H1B వీసాలు, చాలా తక్కువగా ఇస్తున్నారు. 85,000లో 20,000 MA చేసే వాళ్ళకి పోతే మిగిలినవి మాత్రమే ఈ ఉద్యోగాలకు వెళ్ళే వాళ్ళకి ఇవ్వాలి. అక్కడ చూస్తేనేమో లక్షల మంది వెయిటింగ్లో ఉన్నారు. అది ఏంటి అనే పరిస్థితి ఇప్పటికే సరిపోవడం లేదు. ఈ సిచ్యువేషన్లో ఆయన దానికి కూడా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ పెడతాము, లేదా కొత్త నిబంధనలు తీసుకొస్తాము అనేది కొంత, అది కూడా పానిక్ క్రియేట్ చేస్తుంది కదా. దీని మీద మీ అనాలిసిస్ ఏంటి? లేదు చేస్తాడు, ఎందుకంటే అతను చెప్పిన మాటలు చేస్తూనే ఉన్నాడు ట్రంప్. ఊరికే దేర్ హ్యావ్ నాట్ బీన్ ఎంప్టీ థ్రెట్స్. అధికంగా జీతాలు ఉన్న వాళ్ళకి H1B ఇస్తే ఇట్ విల్ డిస్కరేజ్ కంపెనీస్ జనరల్లీ. భారతదేశం నుంచి కొంచెం జీతాలు ఖర్చు తక్కువగా ఉంటుందని కాబట్టి ఉద్యోగం తెచ్చుకోవటం మనం చూస్తూనే ఉన్నాం, దాంట్లో విభేదించేది ఏం లేదు. బట్ ఇట్ విల్ హర్ట్. నేను చేయడని ఏమి అనుకోవట్లేదు. ఇప్పుడు F1లో ఆల్రెడీ ఈ సంవత్సరం 2025లో మొన్న ఎక్కడో చదువుతున్నారు 30% తగ్గిపోయాయి. ట్రంప్ భయానికి చాలా మంది అప్లై కూడా చేయలేదు. అవును, 30% అంటే బిగ్ ఇంపాక్ట్ ఆన్ అమెరికన్ యూనివర్సిటీస్. అవును, వాళ్ళకి వచ్చే ఆదాయం. ఎందుకంటే చాలా వరకు స్టేట్ యూనివర్సిటీలో అసలు ఫీజు చాలా తక్కువ రెసిడెంట్స్ కి. బయట నుంచి వచ్చే వాళ్ళ నాన్ రెసిడెంట్ ఫీ మీద వాళ్ళు ఎక్కువ ఆధారపడతారు. అదేవిధంగా ఇప్పుడు పెద్ద కంపెనీలన్నీ ఇప్పుడు ఎస్పెషల్లీ AI వచ్చిన తర్వాత చాలా ప్రోగ్రామింగ్ జాబ్స్ ఎలిమినేట్ అయినా కొత్త ఉద్యోగాలు సృష్టించాల్సి వస్తుంది. ఎందుకంటే AI పని చాలా ఉంది కాబట్టి. దే ఆర్ బిల్డింగ్ $100 బిలియన్ పెట్టుబడి పెట్టి లార్జ్ డేటా సెంటర్స్ కట్టడం, ఇవన్నీ జరుగుతున్నాయి. భారీ పెట్టుబడి చేస్తున్నారు. పాత తరహా ఉద్యోగాలు కాదు, కొత్త తరహా ఉద్యోగస్తుల డిమాండ్ పెరుగుతుంది. ఇతని తలతిక్క విధానాలతో అమెరికాకు చాలా నష్టం జరుగుతుంది. కానీ నేను చేయడం అనేది మాత్రం నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మధ్యలో కొన్ని రోజులు వీసాలు ఇవ్వటం ఆపేసాడు, 2 నెలల రోజుల పాటు రకరకాల వింత ప్రయోగాలు చేస్తున్నాడు. అమెరికా నుంచి భారతదేశానికి డబ్బులు పంపించే వాళ్ళ మీద ట్యాక్స్ వేస్తా అన్నాడు 5%. సరే, ఏదో తంటాలు పడి కాంగ్రెస్ లో దాన్ని చాలా వరకు దాన్ని నిర్వీర్యం చేయడం జరిగింది. ఇప్పుడు 1% తీసుకొచ్చారు. అది కూడా మీరు చెక్కులు, క్రెడిట్ కార్డులు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తే 1% కూడా లేదు. బట్ జనరల్ అతని ధోరణి మనకు అక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎన్నికలకు ముందు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ మీకు గుర్తుందా లేదో, టెన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఉన్నారు అమెరికాలో. వాళ్ళ మీద పడతాడు అనుకుంటే వచ్చి ప్రొడక్టివ్ గా, చట్టపరంగా, చట్టబద్ధంగా అమెరికాకు వచ్చి పనిచేస్తూ అమెరికా ప్రగతికి ఉపయోగపడే ఇమిగ్రెంట్స్ మీద ఇట్లా పట్టడం దుర్మార్గం, దేశానికి అపారమైన నష్టం. అది నాకు అర్థం కాదు. ఇప్పుడు ఇంత ముందంటే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మీద పడినప్పుడు బయట వాళ్ళు సమర్థించారు, వాళ్ళ దేశాన్ని ఆయన ఇల్లీగల్ కదా అడ్డుకుంటున్నాడు, తప్పేముందని సమర్థించిన వాళ్ళే ఎక్కువ ఉన్నారు, వ్యతిరేకించలేదు.
దేశంలో ఎలాగో అప్లాజ్ వచ్చింది. ఇప్పుడే లీగల్ వాళ్ళను కూడా ఇలా చేయడం అనేది మీరు అన్నట్టు సొంత దేశానికి వచ్చే రెవెన్యూనే ఆయన దెబ్బ కొడుతున్నాడు కదా, ఇది ఏం లాజిక్ అనుకోవాలి? అది ఇందా గిరిధర్ గారు అన్నట్లు అమెరికా మీరు న్యూయార్క్ లో దిగితే ఎంట్రన్స్ లోనే వెల్కమ్ టు ద ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్ అని ఉంటుంది. ఇమిగ్రేషన్ వాళ్ళు చాలా గొప్పగా దే ఆల్సో కాల్ ఇట్ మెల్టింగ్ పాట్. అంటే రకరకాల జాతులు అక్కడికి వచ్చి సహజీవనం చేస్తూ ఆ దేశాల జాతులన్నీ అక్కడ ఉంటాయి. ఇట్ ఈస్ బీన్ ఎ గ్రేట్, అంటే మానవ జాతి చరిత్రలో అట్లాంటి ఎక్స్పెరిమెంట్ ఎప్పుడు జరగలేదు. అమెరికా లాంటి దేశం ఈ మానవ చరిత్రలో ఎప్పుడు లేదు. ఎందుకు ఇన్ని రకాల దేశాల నుంచి వచ్చిన వాళ్ళు అసలు ఒక దేశంగా ఆవిర్భవించి ఆ దేశాలు ఇట్లా ఈ విధమైన అనూహ్య అభివృద్ధి ప్రగతి సాధిస్తారనేది ఊహకందని విషయం. సో ఇట్ ఈస్ బీన్ ఎ గ్రేటెస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్. అది అమెరికా గొప్పతనం. అతనికి అసలు వీటి మీద అవగాహన ఉన్నట్లు లేదు. దాని టాప్ ఆఫ్ ఇట్ నా వాదన అంటే ఆర్థికంగా అమెరికాకి అపారమైన నష్టం చేస్తుంది. H1B మీద కూడా అతను ఎంతో కొంత ప్రభావం తప్పకుండా చూపిస్తాడు. అయితే ఒక్క సిల్వర్ లైనింగ్ ఏంటంటే వెంకటకృష్ణ గారు, అమెరికాలో ప్రతి 2 సంవత్సరాలకు ఎన్నికలు వస్తాయి. సో మిడ్ టర్మ్స్ ఎన్నికలు వచ్చినప్పుడు అతనికి కనుక గట్టి దెబ్బ తగులుతా చాలా బలహీనం అయిపోతాడు. లెజిస్లేటివ్లీ అతను ఆశించినవి చేయడానికి అవకాశాలు బాగా తగ్గిపోతాయి. ఇప్పుడు ఇప్పటికే వ్యతిరేకత విపరీతంగా పెరుగుతోంది అనే ఇది వస్తుంది కదా, దాని మీద కూడా మాట్లాడదాం నెక్స్ట్. అయితే ఇక్కడ విశ్వేశ్వరరెడ్డి గారు, ఈ H1B వీసాల మీద మీ టేక్ ఏంటండి? ఎందుకంటే చాలా మందిలో ఒక రకమైన ఆందోళన మొదలైంది. ఎందుకంటే స్టూడెంట్స్ ఆర్ కమింగ్ అవుట్ రేపు డిసెంబర్లోనో లేకపోతే ఇట్లా రకరకాల దీంట్లో బయటకు వస్తున్నారు. ఇప్పటికే H1B వెయిటింగ్లో చాలా మంది ఉన్నారు, రైట్? వీళ్ళందరూ పానిక్ అవుతున్నట్టున్నారు కదా ఈ కొత్త రూల్స్ తోటి. కరెక్ట్. అంటే యాక్చువల్లీ ఏం జరుగుతుంది అంటే లాస్ట్ అంటే ఇమిగ్రేషన్ వైజ్ మీకు చెప్తాం, ఎందుకంటే మనకి ఇమిగ్రేషన్ లా ఆఫీస్ ఉంది కాబట్టి వాట్ ఈస్ రెగ్యులర్లీ హ్యాపెనింగ్ ఏంటంటే మనము F1 H1 విజిటర్ వీసా రూపకంగా ఎక్కువ మంది ఈ కంట్రీ లోపలికి వస్తారు, మన కంట్రీ లోపలికి ఎంటర్ అయ్యారు. మన F1 ఈ మధ్య గత 10 సంవత్సరాల నుంచి ఎలా ఉందంటే బిగ్గర్ ఎవ్రీ ఇయర్ ఇంక్రిమెంటల్ గా ఉంది. మీరు ఇంతకుముందు అన్నట్టు ఈ ఇయర్ కరెక్షన్ జరిగింది. ఎందుకు జరిగింది అంటే వచ్చిన వాళ్ళందరూ మన వాళ్ళు ఇక్కడగా ఒక ఐడియాలజీతో వచ్చారు. ఈయన ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ వచ్చాక ఏం చేస్తారంటే కరెక్షన్ చేస్తారు. ఇందులో మనం ట్రంప్ ను కూడా నెగటివ్ తీసుకోవాల్సిన అవసరం లేదండి. ఇంతకుముందు మన చక్రవర్తి గారు అన్నట్టు 1 month ఆపిన పర్పస్ ఏంటంటే ఆయన ఏం చేశారంటే ఈ సోషల్ మీడియాలో మన వాళ్ళు కంట్రీకి వ్యతిరేకంగా కొన్ని ఉద్యమాల టైప్ చేస్తున్నారు కాబట్టి యాంటీ అమెరికా తీసుకున్నారు. అందుకోసం DS-160 ఫామ్ ఉంటుంది. ఆ DS-160 ఫామ్ అనేది ఏంటంటే అది అప్లికేషన్ టు ఎంటర్ ఇన్ టు ద యునైటెడ్ స్టేట్స్ టైప్ అన్నట్టు. అంటే అప్లికేషన్ ఫామ్ లో ఈ ఫీల్డ్ ను ఎంటర్ చేయాలనే ఉద్దేశంతో, అంటే వాళ్ళ సోషల్ మీడియా ఇన్ఫర్మేషన్ పెట్టడం, దాన్ని పబ్లిక్ గా పెట్టడం అన్న అది అంతకుముందు ఆ ఫీల్డ్ లో లేదు. అంటే ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ ను కూడా ఆయన కరెక్ట్ చేస్తున్నారు. ఈ ఏజ్ ఓల్డ్ ఇమిగ్రేషన్ సిస్టమ్ లో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయండి వెంకటకృష్ణ గారు. ఆ లూప్ హోల్స్ ఎవరెవరు కరెక్ట్ చేయాలి కదా, ఎక్కడో దగ్గర కరెక్ట్ జరగాలి కదా. అందులో భాగంగానే జరుగుతున్న ప్రయత్నాలే తప్ప ఇండియన్స్ మీద హేట్ రేట్ అనవద్దు లేదే కాకుండా ఏమవుతుందంటే ఆయన బర్త్ ఇచ్చారు, ఏంటి బర్త్ రైట్స్ సిటిజన్షిప్ ఇచ్చారు. ఎందుకంటే మేము ఆ ఏరియాలో ఉన్నాం, చాలా మాట్లాడింది. మనలో ఏం చేశారంటే మనం అంటే నేను ఇండియన్స్ అని కాకుండా మైగ్రెంట్స్ ఇమిగ్రేషన్ పీపుల్ ఏం చేశారు, దాన్ని బర్త్ టూరిజం గా మార్చారు. అది నిజమే, అది నేను కూడా చాలా మందిని చూసాను. నా ఫ్రెండ్స్ కూడా కొంతమంది కరెక్ట్ గా డెలివరీ టైంకి వెళ్ళి అక్కడ డెలివరీ అయిపోయి వచ్చేయడాలు చూసాను నేను కూడా, నా ఫ్రెండ్స్ కూడా. అందువల్ల ఏం చెప్పారంటే వాళ్ళు వచ్చిన దానికి అడ్వాంటేజ్ అంటే మేము ఒక లీగల్ సిస్టమ్ పెట్టారు. నేను ఎందుకంటున్నా అంటే మేము 2001 కంటే వెంకటకృష్ణ గారు 2001 కంటే మేము ఈ కంట్రీ లోపలికి వచ్చాము. దానికంటే ముందు యుఎస్ ఇమిగ్రేషన్ లాసే కానివ్వండి, యుఎస్ ఎకనామిక్ లాసే కానివ్వండి, యుఎస్ ఎకనామిక్ సిస్టమ్స్ కానివ్వండి, మేము థరోలీ అమెరికన్ లిబర్టీ అంటే ఆ ఎంజాయ్మెంట్ అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ ద కంట్రీ ఆఫ్ ఫ్రీడమ్ అంటారు కదా వరల్డ్ లో, దాన్ని మేము రియల్ ఎంజాయ్ చేసాం. మేము ఎంజాయ్ చేసినంత ఆ ఫ్రీడమ్ మేము ఎయిర్పోర్ట్ లోకి వెళ్తే ఎయిర్పోర్ట్ లో గేట్ దగ్గరికి వెళ్ళి మేము పోయి కలిసి వెల్కమ్ చేసి తీసుకొచ్చేవాళ్ళం. తర్వాత మమ్మల్ని ఎవరిని కూడా అనుమానంగా చూసేవాళ్ళు కాదు. తర్వాత సెక్యూరిటీ సిస్టమ్ ఇంత లేదు. ఎప్పుడైతే వాళ్ళు ట్విన్ టవర్స్ మీద అటాక్ జరిగిందో అంటే అమెరికా ఎప్పుడు కూడా ఏం చేస్తుందంటే ఎవ్రీ మంత్ ఎకనామిక్స్ ఎట్లా ఎంప్లాయ్మెంట్ ఎట్లా రివైవల్ చేస్తుందో ఇమిగ్రేషన్ పాలసీల మీద కూడా ఎవ్రీ క్వార్టర్ కి ఎవ్రీ 6 months కి కూడా వాళ్ళు రివైవ్ చేస్తుంటారు. అంటే మన ఇమిగ్రేషన్ సిస్టమ్ లో ఎక్కడైనా లూప్ హోల్స్ ఉన్నాయా, దాన్ని మనం ఎలా కరెక్ట్ చేయగలుగుతాం. అందులో భాగంగా ఇప్పుడు మీకు సౌత్ అమెరికా నుంచి చాలా కంట్రీస్ గోడలు దీనికి రావడం, తర్వాత టన్నెల్స్ రూపకంగా రావడం, తర్వాత ట్రక్కులలో రావడం, ఇవన్నీ వచ్చిన వాళ్ళు ఏళ్ల సంవత్సరాల కొద్దీ ఇక్కడ జాబ్ చేయడం, వాళ్ళు మళ్ళీ ట్యాక్స్లు పే చేయకపోవడం, ఇవన్నిటి మీద ఎక్కడో దగ్గర కరెక్షన్ కదా
ఇంతకుముందు ఏం చేస్తున్నారంటే సిబిపి, కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ గానీ, ఐస్ గానీ, ఇమిగ్రేషన్ కస్టమ్ ఎన్ఫోర్స్మెంట్ గానీ, ఇప్పుడు 2 డిపార్ట్మెంట్లు కూడా చాలా సీరియస్ గా ఉన్నాయి. వాళ్ళకి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఎక్కడైతే ఇమిగ్రేషన్ వయలేషన్స్ జరుగుతున్నాయో వాళ్ళని తప్పకుండా డిపోర్ట్ చేయండి. అది ఓకే, అది నేను విశ్వేశ్వరరెడ్డి గారు, నేను అది ఓకే, మనం దాని విషయంలో ట్రంప్ని మనమే తప్పుపట్టాల్సిన అవసరం లేదు మాక్సిమం. నేను అనేది ఈ H1B అనేది లీగల్ గా ఇవ్వాల్సిన వీసా కదా. వీళ్ళు ఒక్కొక్కళ్ళు 50 లక్షలు, ₹1,00,00,000 పెట్టి అక్కడికి వచ్చి చదువుకున్న పిల్లలకి నువ్వు ఆ రెగ్యులేషన్ ఈ రెగ్యులేషన్ పెట్టి ఇవ్వనానంటే నీ దగ్గర డబ్బులు పోసి కష్టపడి మళ్ళీ ఊరికైనా వెనక్కి రావాలంటే అది మోసం చేసినట్టే కదా. అది అందులో కూడా మీకు పాయింట్ చెప్తాను. మీరు అంటే సర్ప్రైజ్ టు హియర్, మన వాళ్ళు ఏం చేశారు, మొన్న H1B రిజిస్ట్రేషన్ పెట్టారు. వాళ్ళు రూల్ ఏంటంటే వీళ్ళు ఒకరికి అప్లికేషన్ చేస్తారు అనుకుంటారు. మన వాళ్ళు 25 అప్లికేషన్లు పెట్టారు. అంటే వాళ్ళు ఎందుకు కరెక్ట్ చేస్తున్నారు అంటే ఎలక్ట్రానిక్ సిస్టమ్, ఇంతకుముందు పేపర్ బేస్డ్ అప్లికేషన్ ఉండేది, దాని తర్వాత దాన్ని ఎలక్ట్రానిక్ గా చేసుకొచ్చారు. H1B అనేది 85,000. హిస్టారికల్ లో ఒకప్పుడు మేము కొత్తగా వచ్చినప్పుడు 225,000 ఉండేది. దాన్ని తగ్గించుకుంటూ వచ్చి ఇప్పుడు 85,000 దగ్గర స్టాప్ చేస్తారు. అందులో H1B వాళ్ళను ఎక్కడైతే వయలేషన్ చేస్తేనే, విల్ఫుల్ వయలేషన్ చేస్తేనే వాళ్ళకి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు తప్ప అదర్వైజ్ H1B ప్రోగ్రామ్ ను డికమిషన్ చేయలేదు. H1B ప్రోగ్రామ్ ఇప్పుడు సైట్ ఆడిట్ అని పెట్టారండి. యూజువల్ గా ఏం చేస్తారు, మనలు జాబ్ ఉన్నా లేకున్నా ఏదో ఒక డాక్యుమెంట్ వేసి పెట్టేసి ఏం చేస్తారు, ఒక H1 ఫైల్ చేస్తారు. ఒకప్పుడు ఏం చేసేది, ఆ డాక్యుమెంట్ నిజమని నమ్మేసి వాళ్ళకి H1 ఇచ్చేవాళ్ళు 3 ఏళ్ళు. మన వాళ్ళు ఏం చేస్తారు, ఆ మూడేళ్లు పని చేస్తారా పక్కకు పెట్టేసి ఏం చేసేవాళ్ళు, వాళ్ళు రకరకాల పనులు చేసుకునేవాళ్ళు. వాళ్ళు గ్యాస్ స్టేషన్ లో, గ్రోసరీ స్టోర్ లో, లిక్కర్ స్టోర్ లో, ఇక్కడ యూ నేమ్ ఇట్ రకరకాల పని చేసేవాళ్ళు. అంటే దాన్ని యూసేజ్ చేసుకుంటా, అంటే దాన్ని యూటిలైజ్ చేసుకుంటా. వీళ్ళు వచ్చి ఏం చేస్తారు, ఇప్పుడు దానికి ఒక సైట్ ఆడిట్ అని పెట్టారు. ఫ్రాడ్ ఫీ అని ఒక $500 ఛార్జ్ చేస్తున్నారు. ఈ $500 ఆఫీసర్ ఏం చేస్తాడు, H1B మీరు అప్లై చేయండి, H1B అప్రూవ్ అవ్వండి, అయినా H1B నిజంగా ఈ పర్సన్ అక్కడ వెళ్ళి క్లయింట్ లొకేషన్ లో పని చేస్తున్నాడా చేయట్లేదా ఎవరు వెరిఫై చేయాలి, ఈ సైట్ ఆఫీసర్ వెళ్ళి అక్కడ వెరిఫై చేసుకుంటారు. సో ఈ ప్రాసెస్ ఇంత ముందు లేదు, కానీ ఇది మనము చేసిన మిస్టేక్స్ వల్లనే జరిగిందే తప్ప వాళ్ళు కావాలని మన మీద ఇంపోజ్ చేయాలని కాదు. దీనికి ఏదైతే ఒక లీగల్ సిస్టమ్ మనకు ముందు పెడితే మనం ఏం చేస్తాం, దాని లూప్ హోల్స్ ఐడెంటిఫై చేస్తున్నాం. దానికి వాళ్ళు పెట్టిన పాలసీ ప్రకారం మనం వెళ్తే వాళ్ళు ఏమనరు. కానీ ఎక్కడైతే మనం దాన్ని ఓవర్ గా మనం ఎగ్జిక్యూట్ చేస్తే వాళ్ళు ఏం చేస్తున్నారు, దాన్ని పట్టుకుంటున్నారు. పట్టుకోవడం వల్ల ఏమవుతుంది, అరే దేర్ ఇస్ సంథింగ్ బ్లీడింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఫర్ ద ఇమిగ్రేషన్ లా, తప్పకుండా మనం కరెక్ట్ చేయాలనే తప్ప EB1 ప్రోగ్రామ్ ఉంది, EB5 ప్రోగ్రామ్ ఉంది, ఇన్వెస్టర్ వీసా మీద గ్రీన్ కార్డ్స్ ఇస్తున్నారు. ఈ కంట్రీకి ఇండియన్స్ అవసరం ఉంది, పీరియడ్. దాన్ని ఎవ్వరూ మార్చలేరు. ఇండియన్స్ కూడా మనకున్న స్కిల్, నాలెడ్జ్, ఎబిలిటీ, ఈ లాయాలిటీ టు ద కంట్రీ, వీటన్నిటిని కూడా మనకు చాలా బాగుంది కాబట్టి మనల్ని వెల్కమ్ చేస్తున్నారు. ఇవాళ చాలా కంపెనీస్ కూడా మన సిఇఓలు ఉండటానికి, CTOలు ఉండటానికి, CXOs అంటాం, అంటే ప్రతి డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళలో ఎగ్జిక్యూటివ్ దానిలో కూడా మన వాళ్ళు వెళ్తున్నారు. ఫైనాన్షియల్ సెక్టర్ లో ఎగ్జాంపులరీ ఉన్నారు, తర్వాత మెడికల్ సెక్టర్ లో ఉన్నారు, లీగల్ సెక్టర్ లో ఉన్నారు. అంటే వాట్ వీఆర్ సేయింగ్ ఇస్ ఇండియన్స్ లాగా చూడట్లేదు వాళ్ళు. మనం ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్స్ ని ఐడెంటిఫై చేస్తున్నారు. అందులో ఇండియన్స్ ఇంపాక్ట్ అయితే అవుతారు, ఎందుకంటే అక్కడ ఆ గ్యాప్స్ ఐడెంటిఫై చేసినప్పుడు ఆ ఇండియన్స్ ఫోకస్ చేయట్లేదు. అది గ్లోబల్ గా ఉన్న ప్రోగ్రామ్ లో ఎక్కడైనా కరెక్షన్ చేయాలా, కరెక్షన్ చేసేటప్పుడు ఇప్పుడు ఏంటంటే ఫ్రీడమ్ ఇచ్చారు. ఇప్పుడు మొన్న ఫెడరల్, నేను వాషింగ్టన్ డీసీలో ఉంటాను, వాషింగ్టన్ డీసీలో ఫెడరల్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి. ప్రెసిడెంట్ వచ్చాక ఏమన్నారు, మన ఫెడరల్ ఏజెన్సీలు అన్ని కూడా గవర్నమెంట్ అంటే మన సిటిజన్స్ ఎంప్లాయీలు ఉంటారు. సో ఇప్పుడు నా దగ్గర 20 డిపార్ట్మెంట్లు ఉన్నాయి కదా, ఇందులో ఏదైనా డిపార్ట్మెంట్ పెర్ఫార్మెన్స్ బాగా చేయట్లేదా అని ఒక డిపార్ట్మెంట్ పెట్టి మొత్తం ఉన్న 20 డిపార్ట్మెంట్లలో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయో మీరు ఐడెంటిఫై చేయండి. నిజంగా ఆ డిపార్ట్మెంట్ పెర్ఫార్మ్ చేయలేకపోతే మనం ఎలిమినేట్ చేద్దాం. అంటే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ నీడ్ టు బి అడ్రస్డ్ అన్నట్టు. అంటే మనం దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ టు బి కమ్యూనికేటెడ్ ప్రాపర్లీ. ఎక్కడైనా ఏ సెక్టర్ లో అయినా ఏ గవర్నమెంట్ అయినా తీసుకోవాల్సిన నిర్ణయాలు అదే ఉంది. ఎస్పెషల్లీ మన వాళ్ళకైతే వచ్చిన ఇమ్మీడియట్ ప్రాబ్లం. మీరు అనేది ఏంటంటే తాడు బొంగరం లేని ఉద్యోగాలు చేస్తూనో లేకపోతే తప్పుడు డాక్యుమెంట్స్ పెట్టే వాళ్ళకు తప్ప పర్ఫెక్ట్ గా జాబ్ చేసే వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదు కొత్త రెగ్యులేషన్స్ వల్ల H1B సంబంధించి అంతే అని చెప్తున్నారు. రైట్ ఓకే. గిరిధర్ గారు, H1B మీద మీ ఒపీనియన్, కొత్త రెగ్యులేషన్స్ మీద మీ ఒపీనియన్ చెబుతూనే గ్రీన్ కార్డుకు సంబంధించి కూడా ఆయన ఆల్మోస్ట్ క్లోజ్ చేశాడు. మొన్నటిదాకానేమో గోల్డెన్ వీసా అనేదో పెట్టాడు, ఏదో ఎన్ని కోట్ల రూపాయలు పెడితే ఇంత మన వెంకటకృష్ణ గారు దాన్ని గోల్డ్ కార్డ్ అంటారు, మేము కరెక్ట్ చెప్పగలుగుతాం.
దాని ఇంత ముందు మనకు EB-5 అనే ప్రోగ్రామ్ ఎలా ఉండేది, రీజనల్ సెంటర్స్ లో గ్రీన్ కార్డ్ ఇచ్చేవాళ్ళు. అంటే హాఫ్ ఎ మిలియన్ ఉండేది, ఇప్పుడు దాన్ని 800 చేశారు, దాని తర్వాత మిలియన్ చేశారు, ఇప్పుడు 1.4 మిలియన్ చేశారు. అంటే ఎంత మన కరెన్సీలో అది యాక్చువల్ గా 8 కోట్ల నుంచి 10 కోట్ల మధ్యన ఉంటుంది. 10 కోట్లు ఇస్తే గోల్డ్ కార్డు ఇస్తున్నాడు. కాదు గోల్డ్ కార్డ్ రావట్లేదు. నేను EB-5 అంటే అది ఇన్వెస్టర్ బేస్డ్ గ్రీన్ కార్డ్ అంటారు దాన్ని. అంటే మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఆ ఇన్వెస్ట్మెంట్ రూపకంగా ఒక 10 మంది ఎంప్లాయ్మెంట్, 10 అమెరికన్ ఎంప్లాయ్మెంట్ మీరు క్రియేట్ చేయడం వల్ల మీకు మీ ఫ్యామిలీకి మేము గ్రీన్ కార్డ్ ఇస్తామనేది పాత ప్రోగ్రామ్. ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఏమన్నారంటే ఈ ఇన్వెస్ట్మెంట్ కాకుండా మాకు డైరెక్ట్ మీరు 5 మిలియన్ ఇచ్చేసేయండి, మీరు డైరెక్ట్ గ్రీన్ కార్డ్ కొనుక్కోండి. దిస్ ఇస్ కాల్డ్ గ్రీన్ కార్డ్ పర్చేస్. అంటే మీకు కరేబియన్ ఐలాండ్స్ లలో కొన్ని కంట్రీస్ లలో ఎలా ఉంటాయంటే యూ కెన్ పర్చేజ్ డైరెక్ట్ సిటిజన్షిప్ అండి. అంటే ఎంత అవుతుందండి 5 crores అంటే 5 million అంటే 5 million అంటే ఇప్పుడు మనకున్న రేట్ 5 crores సుమారుగా 4.5 crores 4 crores 40 crores. ఓకే సారీ 40 crores. యా 1 మిలియన్ కి 8.5 కోట్లు, 8 కోట్ల 60 లక్షలు ఏదో ఉన్నట్టుంది సంథింగ్, ఒక అటు ఇటు. అంటే కొనుక్కోవాలి గోల్డ్ కార్డు పర్ పర్చేస్. ఇదో ఇన్వెస్టర్ అంటే అమెరికా డిమాండ్ అట్లుంది. అది మనం పెంచామా డిమాండ్, వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు పక్కన పెడితే అట్లుందనమాట. అక్కడ సిటిజన్షిప్ ని మనం అన్ని కోట్లు పెట్టి కొనుక్కోవాలి. ఎనీవే రైట్. గిరిధర్ గారు మీ వెర్షన్ ఏంటండి అక్కడ ఉన్న పరిస్థితి మీద? గ్రీన్ కార్డ్ ని టైటన్ చేశాడు, H-1B పరిస్థితి ఇలా ఉంది. చూడండి, ఒక విషయం ఏంటంటే ఏ దేశంలో అయినా వెళ్ళి మీరు పని చేయాలి అంటే ఆ దేశం నిర్ణయించినటువంటి రూల్స్ ప్రకారమే మీరు వెళ్ళి పని చేయగలరు. విజిట్ వీసాకి వెళ్ళడం వేరే, లేదా ఏదైనా డిప్లొమాటిక్ గా వెళ్ళడం వేరే. కానీ అక్కడ వెళ్ళి మీరు పని చేయాలి అంటే కనుక ఒక్కొక్క దేశానికి ఒక రూల్స్ ఉంటాయి. అమెరికా ఏ దేశం అయినా జనరల్ గా మీరు అక్కడ పౌరసత్వం ఉంటే మీరు వెళ్ళి పని చేసుకోవచ్చు. పౌరసత్వం లేకుండా మీరు పని చేయాలంటే ఉన్న రూల్స్ ఆధారంగా అమెరికాలో ఏం పెట్టారు, గతంలో గ్రీన్ కార్డ్ అని, లేకపోతే H-1B వీసాలని ఇటువంటివి పెట్టారు. కొన్ని వీసాలు పెట్టారు. అవి హక్కులు కావు, అవి మన అధికారాలు కావు, అవి ప్రివిలేజెస్. వాళ్ళు అన్నంతకాలం ఇస్తారు, ఎప్పుడు ఇవ్వద్దు అనుకుంటారో అప్పుడు దాన్ని తీసేయచ్చు. అది ఆటోమేటిక్ గా ఎవరికి హక్కు కాదు అన్న విషయం మనం అర్థం చేసుకోవాలి. అంటే మన భారత పౌరసత్వం ఉంటూనే మనం అక్కడ వెళ్ళి పనిచేస్తున్నాం. అది H-1B వీసా కావచ్చు, గ్రీన్ కార్డ్ కావచ్చు. అంటే పౌరసత్వంలో మార్పు లేదు, మీరు ఇంకా భారత పౌరులుగానే ఉంటూ మీరు అక్కడ పనిచేయడానికి వెసులుబాటు కలిగించేటువంటి ఒక వ్యవస్థను అప్పుడు తయారు చేస్తారు. ఎందుకు? అప్పుడు వాళ్ళ మన అవసరం ఉంది కాబట్టి. మన అవసరం లేదు అన్న దేశం అనుకుందంటే కనుక అవి తీసేయచ్చు. కాబట్టి అవి H-1B వీసా తీసేసినా లేదా గ్రీన్ కార్డ్ తీసేసినా మనకేదో నష్టం జరుగుతుందనో లేదా మన పట్ల ఏదో కక్ష సాధింపనో మనం అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది వాళ్ళ అధికారం, వాళ్ళ సార్వభౌమత్వానికి సంబంధించినటువంటి విషయం, అది వాళ్ళ సావరెనిటీకి సంబంధించినటువంటి విషయం. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్. వాళ్లకు అవసరం లేదన్నప్పుడు తీసేయచ్చు. కానీ మిగతా రూల్స్ ప్రకారం మనం వాళ్ళ చట్టంలో ఏం చెప్తుందో దాని ప్రకారం మనం వెళ్ళి కొంతకాలం ఉండడము, అక్కడ వాళ్ళకి ఏ రూల్స్ పెడతారో దాని ఆధారంగా మనకు అక్కడ పౌరసత్వం వచ్చిందంటే కనుక, సిటిజన్షిప్ వచ్చిందంటే కనుక అప్పుడు ఆఫ్ కోర్స్ మన అక్కడ ఉద్యోగాన్ని ఎవరు ఆపలేదు. కాబట్టి గ్రీన్ కార్డు, H-1B వీసాలు అన్నవి ప్రభుత్వాలు మార్పిడి ఆధారంగా ఒక్కొక్క ప్రభుత్వం వాళ్ళ ఆలోచన పద్ధతి ప్రకారం వాళ్ళు మారుస్తూ ఉంటారు. రేపటి రోజు మనకు భారతదేశానికి అక్కర్లేదు టెక్నాలజీ, మనం అంతా అవుట్సోర్స్ చేద్దాం, ఇంకేవో మనకు వేరే పనులు కావాలి అనుకో మెక్సికోకి ఇవ్వచ్చు వాడు, లేదా చైనాకి ఇవ్వచ్చు, జపాన్కి ఇవ్వచ్చు, వాళ్ళు ఇష్టం. కాబట్టి వాళ్ళ అవసరం బట్టి వాళ్ళు ఇటువంటి ఏవో పెట్టుకుంటారు వాళ్ళు. ఇంకొకటి మీరు గోల్డెన్ వీసా గురించి చెప్పారు. గోల్డెన్ వీసా 40 కోట్లు పెట్టినా కానీ మేము మనం అమెరికన్ సిటిజన్షిప్ కావాలి అన్నటువంటి మనలో ఉంది, కానీ దాన్ని వాడు సొమ్ము చేసుకుంటున్నాడు. అంతే. ఇప్పుడు మనం చూస్తే కనుక మనకు ఒక సంవత్సరం క్రితం మనకు ఒక కుటుంబం గుజరాత్ నుంచి, ఇన్ఫాక్ట్ చాలా దారుణమైన పరిస్థితి ఏంటంటే బాగా సంపన్నంగా ఉన్నటువంటి గుజరాత్ స్టేట్ నుంచి మాక్సిమం అమెరికా సిటిజన్షిప్ గా వెళ్ళాలని ఒక విధమైనటువంటి మనం చూస్తున్నాము. మనకు ఒక నిజానికి మన తెలుగు వాళ్ళకంటే గుజరాతీలే హైయెస్ట్ అక్కడ యుఎస్ లో. కరెక్ట్. అంటే ఈ ఇమిగ్రేషన్ కావాలి, అమెరికన్ సిటిజన్షిప్ కావాలి అని పాకులాడేటువంటి వాళ్ళు గుజరాతీ చాలా ఎక్కువ శాతం ఉంటారు. మనం చూస్తే గత సంవత్సరంలో ఇక్కడి నుంచి ఒక స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్ మన భారతదేశం నుంచి ప్యారిస్ కి వెళ్తే ప్యారిస్ లో వాళ్ళు దాన్ని అరెస్ట్ చేశారు. ప్యారిస్ నుంచి అది లాటిన్ అమెరికన్ దేశానికి వెళ్ళి ఇల్లీగల్ గా వాళ్ళు అమెరికాకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇటువంటి ప్రయత్నాలు గతంలో జరిగింది. ఇన్ఫాక్ట్ ఒక దుర్ఘటన ఏం జరిగిందంటే, ఒక సంవత్సరం క్రితం ఒక సంపన్నమైనటువంటి ఫ్యామిలీ, అంటే కోటీశ్వరులు వాళ్ళు, భర్త తర్వాత 2 చిన్న పిల్లలు
కెనడా నుంచి అమెరికా బార్డర్ లో వాళ్ళని వీళ్ళని ఏంటంటే వీళ్ళు ఇల్లీగల్ ఇమిగ్రేషన్ పంపించేటువంటి ఒక మాఫియా ఏం చేశారంటే వాళ్ళని సరిహద్దుల్లాగా తెచ్చి వదిలేశారు వాళ్ళు. సరిహద్దు వాళ్ళు నడక ద్వారా వాళ్ళు అమెరికాలోకి ఎంటర్ అవ్వాలి. అన్ఫార్చునేట్ గా రాత్రి వాళ్ళు ఏమైందంటే వాళ్ళకు అక్కడ ఉన్నటువంటి వాతావరణం క్షీణించేసరికి ఆ చీకట్లో మంచులో ఇరుక్కుపోయారు. మరుసటి రోజు కెనడియన్ పోలీసు వచ్చి చూస్తే నలుగురు చనిపోయారు. వాళ్ళు కోటీశ్వరులు. అంటే ఎట్టి పరిస్థితుల్లో అమెరికాకు వెళ్ళిపోవాలి, అమెరికా సిటిజన్షిప్ తీసుకోవాలన్నటువంటి యావ మనలో ఉంది కాబట్టి దాన్ని సొమ్ము చేసుకుంటున్నాడు డొనాల్డ్ ట్రంప్. కాబట్టి దాన్ని మనం ఆ దేశంలో ఉన్నటువంటి రూల్స్ మనం తప్పుపడడానికి వీల్లేదు. అటువంటి పరిస్థితులు మన దేశంలో ఎందుకు ఉన్నాయి? మన దేశంలో మనం కోటీశ్వరులు ఎందుకు ఆపుకోలేకపోతున్నాం? ఎందుకు అమెరికాకే వెళ్ళి అక్కడ సెటిల్ అయితేనే మాకు జీవితం ఉంది అని మన ప్రజల్లో అటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? మనం ఏమైనా చేయగలం అన్నది మనం ఫోకస్ చేయాలి. కానీ అక్కడ వెళ్తున్న వాళ్ళకి ఎందుకు డొనాల్డ్ ట్రంప్ వచ్చి మన హక్కుల్ని హరిస్తున్నాడు అనడం మనకు విజ్ఞత లేదు. మన హక్కులేం హరించట్లేదు. ఆయన వాళ్ళ హక్కులు కాపాడుకుంటున్నాడు. వాళ్ళ హక్కులను కూడా అనడానికి లేదు. వాళ్ళ పాలిటిక్స్ ఆయన చేస్తున్నాడు. నిజంగా వాళ్ళ హక్కులు కాపాడు అది కూడా కాదు. ఎందుకంటే టాలెంట్ లేకపోతే అమెరికా కంప్లీట్ అయిపోతుంది. వాళ్ళ అమెరికా యొక్క ఫ్యూచర్ మొత్తం నాశనం అవుతుంది. బయట నుంచే టాలెంట్ వస్తేనే అమెరికా అన్నటువంటి ఒక అమెరికన్ డ్రీమ్ అన్నది ముందుకు వెళ్తుంది. బయట నుంచి టాలెంట్ తీసుకోకపోతే అమెరికా దానికి పని అయిపోతుంది. ఈరోజు మనం జపాన్ చూస్తున్నాం. జపాన్ ఎంత క్షీణించింది. జపాన్ గతంలో సెకండ్ లార్జెస్ట్ ఎకానమీగా ఉండేది. ఈ రోజు భారతదేశం దాన్ని ఓవర్టేక్ చేసింది. ఇప్పుడు 5వ ఎకానమీగా దిగజారింది. వాళ్ళు ఇమిగ్రేషన్ తీసుకోరు. వాళ్ళ దేశంలో బయట నుంచి ఎవరిని తెచ్చుకోరు. పోనీ వాళ్ళ దేశంలో వాళ్ళు ఎవరైనా పిల్లల్ని కట్టా అంటే వాళ్ళ పిల్లల్ని కూడా కనట్లేదు. వాళ్ళ పిల్లల్ని కనట్లేదు, ఇమిగ్రేషన్ లేదు. శాలరీ పూల్ తగ్గిపోయేసరికి ఆ దేశం క్షీణిస్తుంది. అదే పరిస్థితి కొరియాలో కూడా ఉంది. మనకి రాబోయే 20-30 సంవత్సరాల్లో ఈ దేశాలన్నీ కూడా కంప్లీట్ గా నాశనం అవుతున్నాయి. చైనాలో కూడా అదే మనం చూస్తున్నాం. టోటల్ ఫర్టిలిటీ రేట్ అన్నది ఈ రోజు చైనాలో 1.02 అంటున్నారు. అంటే సగటు స్త్రీ ఆవిడ జీవిత కాలంలో ఒక పిల్లవాడి కంటే ఎక్కువ కనట్లేదు. కాబట్టి ఆ సమాజం మొత్తం క్షీణిస్తుంది. అదే పరిస్థితి అమెరికాలో ఈ డొనాల్డ్ ట్రంప్ లాంటి వాళ్ళు కనుక వాళ్ళు బయట నుంచి వచ్చేటువంటి టాలెంట్ ని ఆపేసే పరిస్థితి వస్తే ప్రత్యామ్నాయం చూసుకుంటారు. కరెక్ట్. ఇప్పుడు మనం చూస్తే కెనడాలో మన పిల్లలు వెళ్ళడం మానేస్తున్నారు. మనం జస్టిన్ ట్రూడో చేసినటువంటి పిచ్ పనుల వల్ల అక్కడ వెళ్ళడం మానేస్తున్నాం. మనం అమెరికాకి వెళ్ళడం మానేస్తున్నాం. గతంలో మనం ఎక్కడ దొరికితే కూడా వెళ్ళిపోయేవాళ్ళం. ఫిలిప్పైన్స్ కి వెళ్ళేవాళ్ళు మన వాళ్ళు, బెలారూస్, తర్వాత యుక్రెయిన్, ఎక్కడెక్కడో వెళ్ళి చదువుకొని వచ్చేవాడు. మెడిసిన్, ఇంజనీరింగ్ అన్ని. అక్కడ ఇబ్బందులు వచ్చేసరికి వేరే పెడుతుంటారు. టాలెంట్ అన్నది ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ వెళ్ళిపోతాయి. కాబట్టి టాలెంట్ మీరు ఆపడం మొదలు పెడితే నష్టపోయేది అమెరికాని. టెంపరీగా కొంతకాలం మనకు వ్యక్తిగతంగా మన పిల్లలకు మన కుటుంబానికి కొంత నష్టం వచ్చినా కానీ కూడా అల్టిమేట్ గా దానికి ప్రత్యామ్నాయాలు ఎక్కడో ఒక దగ్గర వస్తాయి. మన దేశంలోనే ఆపర్చునిటీస్ వస్తున్నాయి. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఆల్రెడీ 4వ స్థానంలో మనం ఉన్నాము. రాబోయే 2 సంవత్సరాల్లో మనం జర్మనీ కూడా ఓవర్టేక్ చేయబోతున్నాము. ఇంత పెద్ద ఎకానమీగా ఎదుగుతున్నప్పుడు ఇక్కడ ఆపర్చునిటీస్ ఎందుకు ఉంటాం మన దగ్గర? ఈ రోజు మనకు ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటున్నాం కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, లేదా డ్రోన్ టెక్నాలజీస్ కావచ్చు, లేదా స్పేస్ సంబంధించింది కావచ్చు. మన దగ్గర ఎన్నో కంపెనీలు ఓపెన్ అవుతున్నాయి. అలాగే డిఫెన్స్ టెక్నాలజీ గతంలో ప్రభుత్వ రంగంలోనే ఉండేవి అన్ని కూడా. ఇప్పుడు ప్రైవేట్ రంగం చేస్తున్నారు. కాబట్టి ఆపర్చునిటీస్ మన దేశంలోనే పెరుగుతున్నాయి. ఇప్పుడు ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్స్ చేస్తున్నారు మనం ఇంగ్లాండ్ తోటి, మనకు యూకే తోటి. మోదీ గారు ఇప్పుడే ఈ రోజు సంతకాలు పెట్టారు. కాబట్టి అక్కడి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ రాబోతున్నాయి, టెక్నాలజీ రాబోతుంది. కాబట్టి ఆపర్చునిటీ ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్తారు ప్రజలు. అమెరికా కనుక వాళ్ళని నన్ను ముట్టక నామాలకు ఆకిన వాడు కనుక మడిగట్టు కూర్చుంటే నష్టపోయేది అమెరికా. టెంపరీగా మనం కొంత బాధపడచ్చేమో కానీ అల్టిమేట్ గా ఎక్కడ టాలెంట్ ఉంది, ఎక్కడ ఆపర్చునిటీ ఉంటే అక్కడ ఆ దేశాలు పురోగతి చెందుతాయి. కాబట్టి మనం చూడకూడదు. ఇది దేశాల యొక్క భవిష్యత్తుని ఆధారంగా దీన్ని మనం అనలైజ్ చేయాలి. కాబట్టి టెంపరీ కొన్ని దెబ్బలు, కొన్ని ఇబ్బందులు మనకు ఉంటాయి. దీర్ఘకాలీనంగా అది మనం ఆపర్చునిటీగా మలుచుకున్నామంటే మన దేశమే ఇన్ఫాక్ట్ వీటన్నిటికంటే ముందు వెళ్ళే డౌట్ లేదు. అక్కడ టాలెంట్ ఉంటే అక్కడ ఇదవుతుంది. మీరు చెప్పింది కరెక్ట్. అది చక్రవర్తి గారు ఇక్కడ కొన్ని ఉన్నాయి. పూర్తిగా భయపడేంత లేకపోయినా కొన్ని ఇబ్బందులను అయితే క్రియేట్ చేసే ఆలోచనలో ఆయన ఉన్నాడు. సరే, అక్కడ ఆయన పాపులారిటీ కోసమో లేకపోతే ఇంకో దానికోసం పక్కన పెడితే కొంత మన వాళ్ళకి, మన పిల్లలకి లేదా అక్కడ వాళ్ళకి ఇబ్బంది జరిగే అవకాశం కనపడుతుంది అనుకుంటున్నాం కదా. సో దీని మీద మన గవర్నమెంట్ సైడ్ నుంచి ఏం చేస్తే బాగుంటుంది? మంచి ప్రశ్న, క్లిష్టమైన ప్రశ్న. బిఫోర్ వి గో దేర్, ఇందాక సుందర్ పిచ్చై గురించి చెప్పారు. సుందర్ పిచ్చై తెలుగువాడు కాదండి, తమిళవాడు. జస్ట్ ఫర్ ఆడియన్స్. ఎవరండి? సత్య సుందర్ పిచ్చై ఈజ్ నాట్ తెలుగు పర్సన్. సుందర్ పిచ్చై గురించి మాట్లాడాలి తెలుగు అని. మన సత్య నాదెళ్ల
గవర్నమెంట్ ఏం చేయగలదు అంటే మనం మోడీ గారి లిమిటేషన్స్ కూడా చూస్తున్నాం. ఇప్పుడు ట్రేడ్ నెగోసియేషన్స్ కూడా జరుగుతున్నాయి. అమెరికన్ ఇమిగ్రేషన్ విధానాల మీద ఇప్పుడు మన గిరిధర్ గారు చెప్పినట్లు వీఆర్ ఏ లార్జ్ ఎకానమీ, $4 trillion ఎకానమీ అంటే ప్రపంచంలో 4వ అతిపెద్ద ఎకానమీ. దట్ డజంట్ మీన్ 4వ అత్యంత సంపన్న దేశం అని కాదు. వీఆర్ యాక్చువల్లీ వెరీ పూర్ కంట్రీ. మన జనాభా ఎక్కువ కాబట్టి మనకు ఎకానమీ ఇస్ బిగ్. సో మన ఎగుమతులు దిగుమతులు కూడా అదే స్థాయిలో ఉంటాయి కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ వీ కెన్ డూ ఇట్. బట్ ట్రంప్ ఎక్కడ కూడా మనకు రీజనబుల్ గా కనిపించే మనిషిలా కనిపించట్లేదు కదా. అండ్ డిప్లొమసీలో మన ఎఫెక్ట్ హ్యాస్ బీన్ లిమిటెడ్. మనం ఈ మధ్య కాలంలో చూస్తుంటే వీఆర్ సీయింగ్ ఎ లాట్ ఆఫ్ సిరీస్ ఆఫ్ సెట్ బ్యాక్స్ మన ప్రభుత్వానికి కూడా. ఎందుకంటే వాళ్ళు రీజనబుల్ గా చేసే వాళ్ళతో అయితే మనం నెగోషియేట్ చేయొచ్చు. వాళ్ళకున్న ఆర్థిక శక్తిని అడ్డు పెట్టుకుని ఇరాన్ నుంచి రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దంటారు, ఇరాన్ నుంచి ఆయిల్ దిగుమతి చేసుకోవద్దంటారు, చేస్తే మేము 25-50% టారిఫ్లు అంటారు. సో ఇట్ డస్ మనకి ఇప్పుడు చూడటానికి ఏం తెలుస్తుందంటే లెవరేజ్ మనకు అమెరికా మీద ఒత్తిడి చేసి ప్రభుత్వ పరంగా విధాన మార్పులు తీసుకొచ్చే అంత శక్తి మనకు ఉన్నట్లు నాకు కనిపించట్లేదు. బట్ ఐఎమ్ ఓన్లీ హోపింగ్ శానిటీ విల్ ప్రివెల్ ఇన్ ద లాంగ్ రన్. అమెరికాకి జరిగే నష్టం ఏంది అంటే అని గుర్తించిన రోజు వాళ్ళే రియలైజ్ అవుతారు. మార్పు ఎగ్జాక్ట్లీ అక్కడి నుంచే రావాలి మార్పు. రైట్ చక్రవర్తి గారు అండ్ విశ్వేశ్వరరెడ్డి గారు అండ్ గిరిధర్ గారు, థ్యాంక్ యూ.